బాగున్నారా చిన్నమ్మ గారు? రాము, నీకు ఎన్నిసార్లు చెప్పాలి చిన్నమ్మని పిలవద్దని? రాణిని పిలువు. ఏందమ్మగారు అట్లా అంటా అల్లు? నేను ఇట్లా విలువంగా మీ అమ్మగారు మీ అన్నగారు చూసిల్లు అనుకో, నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపిస్తారు ఇక. ఇప్పుడు వాళ్ళు లేరుగా రాము, లేనప్పుడు కూడా అమ్మగారు అది ఇదని పిలుస్తావు. నాకు అట్లా పిలిస్తే నచ్చదని తెలుసు కదా, రాణిని పిలువు. సరే రానమ్మా, మీరైతే బాగున్నారా? ఇంకా చెప్పలేదు. మళ్ళీ రానమ్మగారు అంటే వేంది? రానాను లేదు చిన్నమ్మ గారు, బండెక్కులు మీరు పోదాం. చిన్నమ్మ గారు, నాకు ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి, తొందరగా రండి వెళ్దాం. రాము, నేను రాను, నువ్వు వెళ్ళిపో. మీరు చిన్నప్పటి నుంచి ఇంతే అమ్మగారు, అసలు చెప్పింది వినరే వినరు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. నన్ను అమ్మగారిని పిలవడం మానేసి రాణిని పిలువు. సరే రానమ్మగారు, పిలిస్తే గానీ మీరు రండి వెళ్దాం. మళ్ళీ ఎట్లనే పిలుస్తున్నాయింది రాము? నాకు చికాకు తిప్పి చెప్తున్నా. ఇప్పుడు నేను రాణి అంటే నేను ఇంటికి వస్తా, పిలుస్తావులే చెప్పి. సరే రాణి, వెళ్దాం దా. చూసినావా ఇప్పుడు ఎంత బాగుందో? ఊకే అమ్మగారు అది ఇది అంటావు. బ్యాగ్ పట్టుకొని వచ్చిల్లంటే ఇక సెలవులు వచ్చినట్టే కదా. లేదు రాము, ప్రాజెక్ట్ వరకు రీసెర్చ్ కోసం వచ్చిన, అయిపోతే వెళ్ళిపోతాం మళ్ళీ. ఏందక్క తారసిత్తుంది ఇస్తాను? అరే వెన్నే, నీకు చెప్పిన అర్థం కాదు, నా పని నన్ను చేసుకొని రాదురా. అక్క తంగడి చెట్టు, అక్క తంగడి చెట్టు, తంగే తంగడి సింగే తంగే 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 తంగడి సింగే తంగే తంగడి తంగే తంగే. ఏ ఆగురా. ఆవిడేందక్క తంగడి చెట్టు అన్నావు? తంగడి చెట్టు ఎంజాయ్ చేసుకో. ఆగు. ఏంటి బావా ఈ మర్రి దగ్గర తీసుకొచ్చినావు? నీకు ఈ మర్రి చెట్టు అంటే చాలా ఇష్టం కదా రాణి, అందుకే ఇక్కడ తీసుకొని వచ్చిన. అవును బావా, అది ఒకప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడైతే ఇష్టం లేదు. అవునా రాణి, బట్ చిన్నప్పుడు మనం మొత్తం ఇక్కడనే ఆడుకునేది కదా ఈ ఊడలతోటి. సో ఆ మెమోరీస్ గుర్తు చేద్దామని చెప్పేసి ఇక్కడ తీసుకొని వచ్చిన. అవును బావా, చిన్నప్పుడు అయితే చాలా మెమరీస్ ఉండే, కానీ ఇప్పుడైతే అంత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు బావా. ఏంటి రాణి అంత అట్లా మాట్లాడుతున్నావు? చిన్నప్పుడు ఏదో తెలిసి తెలియని వయసు బావా, ఇప్పుడు వాటిని గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మనకు అన్నీ తెలుసు కదా. ఓకే రాణి, మొన్ననే మా ఇంట్లో పెళ్లి టాపిక్ వచ్చింది. అత్తమ్మకు మా నాన్న ఫోన్ చేసి మాట్లాడిండు. అమ్మతోనా? అమ్మతోనే మాట్లాడిండు బావ మామయ్య. మన చిన్నప్పటి నుంచి వెళ్ళి నీకు నాకు మ్యారేజ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నావు కదా, సో దాని గురించి అని చెప్పేసి నాన్న అత్తమ్మతో మాట్లాడిండు. అవునా? మరి మా అమ్మ ఏమన్నది బావా? నీతోటి మాట్లాడిన తర్వాత మళ్ళీ నాన్నకు ఫోన్ చేస్తానంట. ఓకే బావా. మరి ఏమంటావు రాణి, నీ మనసులో మాట చెప్పు. నాదేమన్నది బావా, అమ్మ ఇష్టం అన్ని ఇష్టం, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తా. రాముగా టైంకి వచ్చినావురా, నాకు అర్జెంట్ పని పడ్డది, నేను వెళ్తున్నా. రానమ్మ ఇంటికాడ దింపురా. రాణి, నువ్వు రాముగాతో ఇంటికి వెళ్ళు, నేను వస్తా. రానమ్మా, మీ బావగారితో చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటా అలా ఈ మర్రి కింద. అంత లేదు రాము, నన్ను ఇక్కడికి తీసుకొచ్చే వరకు తెలియదు ఇక్కడికి వస్తా అని. అవునా? మరి ఏంది మీ బావ ఇట్లా వదిలేసిపోతాడు నిన్ను? వాళ్ళ గురించి తెలిసిందే కదా రాము, ఎప్పుడు చూసినా రియల్ ఎస్టేట్ ల్యాండ్ అని కూడా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఏదో బాగుపడ్డాని వెళ్తున్నాడు. సరే రానమ్మా. సరే కానీ నువ్వెట్టెళ్ళి వస్తున్నావు రామిటు? ఈ చెరువు కింద 5 ఎకరాలు ఉంది కదా రానమ్మా, ఆ నార్మల్ దున్నత్తానా ఇప్పుడే. సరే కానీ నిన్న మా అన్న మాటలు ఫీల్ అయినావా? అట్లేం లేదు రానమ్మా, నన్ను మీరు తప్ప ఇంకెవరు అంటారు? మరి అంత మంచితనం పనికిరాదు రాము. ఏమో రానమ్మా, ఇక ఇంటికి వెళ్దాం పా మనం. రానమ్మా, మీ బావతోటి పెళ్ళి ఎప్పుడు?
మా బావతో నా పెళ్ళ అంత సీన్ లేదు రాము. నేను మీ అమ్మ మీ అన్న అనుకుంటా తిన్నా, మీ బావకే ఇచ్చి పెళ్లి చేస్తారట కదా రానమ్మా. వాళ్ళు అనుకున్నంత మాత్రం అవుతుంది రాము, నాకు ఇష్టం ఉండాలి కదా. ఏంది రానమ్మా, మీ బావ అంటే నీకు ఇష్టం లేదా? చిన్నప్పటి నుంచి మీ బావకే ఇచ్చి పెళ్లి చేస్తా అంటారు కదా మీ వాళ్ళు. వాళ్ళు అనుకుంటే అయిపోతుందా రాము, నాకు ఇష్టం ఉండాలి కదా. చిన్నప్పుడు ఉన్న ఇష్టం ఇప్పుడు లేదు కదా. ఏంది రానమ్మా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? ఈ విషయం మీ అమ్మకి మీ అన్నకి తెలిస్తే ఊరుకుంటారా వాళ్ళు? ఊకోపోతే ఏం చేస్తారు రాము, నా పెళ్లి నా ఇష్టం, నచ్చిన వాళ్ళని చేసుకుంటా. ఏమో రానమ్మా, మీ విషయంలో ఎన్ని గొడవలు అవుతాయేమో ఇంట్లో. ఏమో రాము, అప్పటి వరకు చూద్దాం తీ. ఏమైంది రానమ్మా? నా కాళ్ళు వస్తున్నాయి రాము, సైకిల్ మీద వెళ్దాంపా. నా సైకిల్ మీనా? ఏమొద్దు రానమ్మా. ఏంది రాము, ప్రతిదానికి భయపడతావా? జరు రాము, చాయ్ తీసుకో. నాకు మీరు చాయ్ తీసుకొని వచ్చి ఇచ్చుడేంది రానమ్మా? అమ్మగారు చూస్తున్నానేమని అంటారు. నేనే తీసుకొచ్చి ఇచ్చేది, ఎవరేమంటావు? సపరేట్గా చాయ్ తాగు. ఏమొద్దు రానమ్మా, నేనే ఇంట్లోకి వచ్చి తాగుతా కానీ మీరు ఇంట్లో పోండి. అసలు ఏంది రాము ఇట్లా భయపడుతున్నావు? నువ్వు చాయ్ తాగేదాకా నీ ఇక్కడ నుంచి కదలేదే లేదు. రానమ్మా, నాకు ఈ పొద్దున చాయ్ తాగే అలవాట్లేదు. ఇక్కడ మీ అమ్మగాని మీ అన్నగాని చూసిన అనుకో నా పని అయితే నువ్వు ఇక్కడి నుంచి ఇంట్లో పోయిగా. నాకు ఆ మాత్రం తెలివి లేదా? వాళ్ళు ఎవరు చూస్తలేరని తీసుకొచ్చి ఇచ్చినా కదా. రానమ్మా, నిన్న మీరు సాయంత్రం చెప్పిన దానికే నాకు అంత భయం అవుతుంది. మీరు ఇక్కడి నుంచి పోలి, మీకు దండం పెడతా. భయం ఎందుకు రాము, నా మనసులో ఉన్న మాట చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నువ్వు అంటే నాకు ఇష్టం. ఏంది రానమ్మా మళ్ళీ అట్లే మాట్లాడతారు మీరు? ఇప్పుడు నువ్వు టీ తాగుతావా? అమ్మని అన్నయ్యని పిలవాలా? అమ్మా, ఏంది రాము, అది చాయ్ అనుకుంటానో నీళ్ళు అనుకుంటానో గట్ల తాగుతాను. ఈ చాయ్ అయినా కదా రామా, నువ్వు ఇంట్లో పోయి, నాకు పొలం కాడ పని ఉన్నది. పొలం కాడ పని చేసుకుందావు కానీ నేను నిన్న చెప్పిన దాని గురించి ఏం ఆలోచించిన రాము? ఆలోచించేది ఏం లేదు రానమ్మా, మీరు ఇంకోసారి దాని గురించి మాట్లాడకండి. అసలు ఏంది రాము, నేను నిన్ను ఇష్టపడుతున్నాను ఎక్కువ చేస్తున్నావు కదా. ఎక్కువ చేసేది ఏం లేదు రానమ్మా, నాకు పొలం కాడ ఒడ్డు చెక్కే పని ఉన్నది, నేను పోతాను ఇక. ఏడికి పోతావు? ఇవాళ ఏదో ఒకటి తేరాలి. నేను కూడా పొలం కాడికి వస్తా రాము. అరే ఏంది రానమ్మా మీరు గిట్ల చెప్తారు? మీ దండం పెడతా, మీరు ఇంట్లో పోండి. ఇక నువ్వు మంచి చెప్తే వినో గానీ. అమ్మా, మళ్ళీ అమ్మగారిని ఎందుకు పిలుస్తాను రానమ్మా నువ్వు? ఏంది బిడ్డ? నాకు పొలం కాడ ప్రాజెక్ట్ వర్క్ ఉంది, రాముని తీసుకోపోండి తీసుకోపోతాడు అసలు. అరే రాము, నా బిడ్డ చదువుకంటే ఎక్కువనారా నీ పని? లేదమ్మగారు, అక్కడ ఒడ్డు చెక్కేది ఉన్నదిగా, ఒడ్డు చెక్కడ అయిపోయిన తర్వాత సాయంత్రం తీసుకుపోతా అంటానా. ఆ ఒడ్లు సాయంత్రం చెప్తూ కానీ నా బిడ్డను తీసుకోపో పొలం కాడికి. ఎట్లున్నది పోదాం ఇక పొలం కాడికి. నన్ను పని చేసుకోకుండా మీరు నాతోనే ఎందుకు వచ్చిండ్రు రానమ్మా? అసలు ముచ్చట్లు ఆపు రాము, నేను నిన్న చెప్పిన దానికి సమాధానం చెప్పు. రానమ్మా, మీరు ఇట్లా చేసాడు కరెక్ట్ కాదు. మీ స్థాయి ఏంటిది, నా స్థాయి ఏంటిది? ఏది కరెక్ట్ అయితే రాము నువ్వు చెప్పాలా రాము, నాకు తెలియదా? ఎక్కువ చేయకు రాము, అసలే బావతో నాకు టార్చర్ అవుతుంది. నేను ఇంట్లో చెప్దాం అనుకుంటాను. ఇంట్లో చెప్తావా? దేని గురించి? దేని గురించి అని చిన్నపిల్లలు అయినట్టు అడుగుతున్నావు ఏంటి రాము? మన గురించే. రానమ్మా, నీకు మీ అన్న గురించి అన్వేషణ గురించి తెలియదు. తేడాలు వచ్చినాయి అనుకో చంపేస్తారు ఇక వాళ్ళు. అరే వాళ్ళ గురించి వదిలే, అది నేను చూసుకుంటా. ఫస్ట్ నీకు నేను ఇష్టమో లేదో చెప్పొచ్చు కదా. ఇగో నేను అనాథను, నన్ను చేరదీసిందే మీ అమ్మ వాళ్ళు. నాకు నీ లెక్క ఆస్తిపాస్తులు ఏం లేవు. అసలు నువ్వు నన్ను ఏం చూసి ఇష్టపడతానో ఏందో నాకేం అర్థమైతలేదు రానమ్మా. రాము, నాకు ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నాయి. నాకు కావాల్సిన మంచి మనసు ఉన్న వ్యక్తి మాత్రమే. ఆ మంచి మనసు నీ దగ్గర ఉంది, అందుకే నేను ఇష్టపడ్డా రాము. నువ్వు ఎంత చెప్పినా రానమ్మా, నేను మీ ఇంటి పనోడిని. ఈ విషయం ఊళ్ళో తెలిసిందనుకో నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఎవరో ఏదో అనుకుంటారని నాకు నచ్చిన వాళ్ళని వదిలేసిన మావని చేసుకోవాలా? నువ్వు ఎవ్వాలన్నా చేసుకోరానమ్మా, నాకైతే నువ్వు ఇష్టం లేదు, నన్ను వదిలేయిగా. సరే రాము, నేను నీకు ఎందుకు నచ్చలేదు ఒక రీజన్ చెప్పు, ఆ తర్వాత నీతో మాట్లాడి డిస్టర్బ్ చేయను. నీలాంటి వాళ్ళను ఎవరెందుకు ఇష్టపడరానమ్మా, కానీ నేను ఇష్టపడేంత స్థాయి స్తోమత నా దగ్గర లేదు. ఇట్లాంటి సినిమా డైలాగ్ నా దగ్గర చెప్పకు రాము. నిజంగా నేను ఎందుకు ఇష్టం లేదో చెప్పు, వెళ్ళిపోతా. ఇప్పుడు కనుక నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను అనుకో, నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన మీ అమ్మగారికి మీ అన్నగారికి నమ్మక ద్రోహం చేసిన నైతా. అంటే నీకు జీవితం ఇచ్చిన అమ్మగారికి ఏమో నమ్మకంగా ఉంటా అంటున్నావు. నువ్వే నా జీవితం అనుకుంటే నన్ను కాదంటవా? రానమ్మా, నేను కనుక ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడినట్టయితే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఇదే అవుతుంది. నువ్వు వ్యవసాయం చేస్తే గిట్లా మాట్లాడతాను అంటే నువ్వు సగతే కలెక్టర్ అయిపోరాము. నేను సీరియస్ గా చెప్తున్నా రానమ్మా, నువ్వు నా దగ్గర జోకులు చెప్పు. నాకు పని ఉన్నది, మీరు ఇంటికి వెళ్ళండి. చెప్పు ఇక, నేనంటే ఇష్టమా చెప్పు, పోయి నీ పని చూసుకో ఇక.
రానమ్మా, నా పని చేసుకొని వచ్చినాక మాట్లాడుకుందాం. మీరు ఇంటికి పోండి ఇక. సరే ఇప్పుడైతే వదిలేస్తున్నా, నువ్వైతే ఇంటికి రా చెప్తా. అన్వేషణ, తోటలో ఏదో పని ఉన్నా ఏంటిదన్నా? అవునా రాము, ఈ చెట్లకు వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఆగుతలేవురా, ఆ చెట్ల మొదట్లో అన్నిట్ల గుంతలు తీయాలి. సరే అన్వేషణ. ఇంకేందో రాము విశేషాలు మరి? ఏమున్నదన్న ఇక మొత్తం పొలం పనులు స్టార్ట్ అయినాయి కదా, ఇక రోజు అదే పని అవుతుంది నాకు. ఇక పొలం పనులు నీకు ఎప్పటికి ఉండేటివే కదరా, అవి కాదురా నేను అడిగేది, నా మరదల గురించి అంటాను. రానమ్మ గురించి ఏముంది అన్వేషణ? అట్లా కాదురా రాము, మా బామ్మర్దును మా అత్త మా పెళ్లి గురించి ఏమన్నా మాట్లాడుకుంటా అని. ఇక చిన్నప్పటి నుంచి అనుకునేదే కా అన్న, నీకే ఇస్తా అని మాట్లాడుకుంటాను అప్పుడప్పుడు. అంతేరా, నాకు కాకుంటే ఎవరికి ఇచ్చి చేస్తారు కానీ నీకు రానమ్మ ఏమన్నా మాట్లాడుతుందా మా పెళ్లి గురించి? నేను రానమ్మతో మాట్లాడే టైం ఎక్కడ ఉంటుందన్న, నా పని నాకే తీరతలేదు. సరేనా రాము, ఇక నీకు ఈ రోజు నుంచి ఒక పని అప్ప చెప్తా, నువ్వు ఎవరితో చెప్పొద్దు మళ్ళా. అవును అన్వేషణ, ఏం పని అన్న? ఏం లేదురా, ఈ రోజు నుంచి నువ్వు మీ రానమ్మ ఎవరైనా ఫోన్లో మాట్లాడుతుందా, ఏమైనా మెసేజ్ చేస్తుందా, ఇంటికి ఎవరైనా వచ్చిపోడు లేకపోతే ఈయన ఎవరైనా కలుసుడు ఇట్లాంటివి ఏమైనా చేస్తుందా అని చెప్పేసి ఒక కంట కనిపెట్టుకుంటుండు. సరే అన్న. అరే రాముగా, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఓ కన్నేసి ఉంచు, ఏమైనా తేడా వచ్చిందనుకో నాకు చెప్పాలి వచ్చి. సరేగా నీ రాముగా, ఇద్దరం కలిసి సిట్టింగ్ చేసి ఎన్ని రోజులు అవుతుందిరా, ఎప్పుడైనా కూర్చుందాం రా ఇద్దరం కలిసి. ఇక నాకు ఏడా వీలు ఉంటుందన్న, పొద్దుంచలి సాయంత్రం దాకా పనేనే. ఇక నీకు మా చిన్నయ్య గురించి తెలిసిన ముచ్చటే కదా. ఇక మా బామ్మది కానీ కొంచెం రుబాగా ఉంటుంది రా, ఇక తెలిసిందే కదా. ఇవాళ రాత్రి ఏమన్నా మెల్లగా సిట్టింగ్ చేద్దాం. అబ్బాయి వాళ్ళు వద్దన్న, మా చిన్నయ్యకు తెలిస్తే కోపానికి వస్తా నా మీద. అదే రాముగా, ఇప్పుడు ఎట్లా పని ఉందని రమ్మన్నా, రాత్రి కూడా ఫోన్ చేసి రాముగాతో పని పంపి చెప్తా, నువ్వు రా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. సరేరా, నాకు ల్యాండ్ పని ఉన్నది, నేను పోయేస్తా. వచ్చే వరకు నువ్వు అంతా పని చేసుకుంటుండు. రానమ్మేమో అన్వేషణ ఇష్టం లేదు, నేను ఇష్టం అని చెప్తాంది. అన్వేషణనేమో పెళ్లికాడికి పోతా అంటాండు. ఇదేదో నా మీదకే వచ్చేటట్టున్నదిగా. ఏది బిడ్డ డల్గా కూర్చున్నావు? సరే బిడ్డ, మామయ్య ఫోన్ చేసిండు, మనం ఏం చెప్పకపోతే ఏం చెప్పాలి మరి ఇప్పుడు? ఏందో చెప్పేది, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, ఇంకో 4 సంవత్సరాలు చేసుకుంటా. 4 సంవత్సరాలు చేసుకుంటుంటే అంత నీ ఇష్టమేనా? అక్కడ బాగా ఆగుతాడా? ఆగకపోతే పెళ్లి చేసుకోమని అమ్మ, ఎవరు ఆపుతున్నారు? చిన్నప్పటి సంది నిన్ను బావకిత్తమని పేరు పెట్టుకుంటుంది, మళ్ళీ అట్లా మాట్లాడుతున్నావేందే? ఇక అంతా మీ ఇష్టమేనా అమ్మ, నా ఇష్టంతో పని లేదా మీకు? బావకి ఏం తక్కువైందే? బావంతో మంచిగా దొరుకుతాడా నీకు? అబ్బా అమ్మ ప్లీజ్ యాపే ఈ పెళ్లి ముచ్చట. ఇగో బావనే ఫోన్ చేస్తాను. ఏం చేస్తున్నావు రాని? ఏం లేదు బావ, ఇంటి దగ్గరే ఉన్నా. అవునా, సరే కానీ మనం కలిసే మర్రి చెట్టు దగ్గర రా రాని, నీతో కొంచెం మాట్లాడేది ఉన్నది. ఎందుకు బావా, ఏం మాట్లాడాలి? నువ్వు ముందు రా రాని, నువ్వు వచ్చినాక మాట్లాడదాం. అదేంటో ఫోన్లో చెప్పు రాదు బావా. అది ఫోన్లో చెప్పేది కాదు రాని, నీకు కొంచెం సర్ప్రైజ్ ఉన్నది, అర్జెంటుగా ఇక్కడ రా మరి కిందికి. సరే బావా వస్తున్నా. ఓకే రాని. అమ్మ బావ రమ్మంటాడు, నేను రాముని తీసుకొని వెళ్తా. సరే బిడ్డ, బావని ఇంటికి తీసుకురా. నేనెందుకు రానమ్మా, మీరు వెళ్తే అయిపోయేది కదా. ఇప్పుడు ఏమైతుంది రాము నాతో వస్తే నీకు? మీరు ఇద్దరు మాట్లాడుకుంటా అంటే నేను అక్కడ ఉండి ఏం చెప్తారా అన్నమ్మ? అసలు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడుతా అంటే చూసుకుంటుండు. అన్వేషణ మళ్ళీ నువ్వెందుకు వచ్చినావురా అంటే అప్పుడు నేనేం చెప్పాలి రానమ్మ? అట్లా అంటే నేను సమాధానం చెప్తా, నువ్వేం టెన్షన్ పడకు సరేనా రాము? ఇప్పటికీ అంతా నాకు భయంగా ఉంది రానమ్మ, మీ విషయాలలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అబ్బా రాము, నువ్వే వస్తే ధైర్యంగా ఉంటుంది అనుకున్నా, నువ్వే ఇట్లా భయపడితే ఎట్లా రాము? మొన్ననే మా బావంతో ఏదేదో మాట్లాడిండు, ఇప్పుడు నువ్వు ఉంటే ధైర్యం ఉంటుంది అనుకున్నా, నువ్వు కూడా ఇట్లా భయపడతావా? రా రాము, అక్కడ బావేమంటాడు మళ్ళీ. ఏంటి బావా రమ్మన్నావు? నీతో కొంచెం మాట్లాడని చెప్పేసి అడిగితే బాగా ఎక్కువ చెప్తాను కదా. లేదు బావా, మాట్లాడేదో ఫోన్లో మాట్లాడొచ్చు కదా, కలవడం దేనికి? ఫోన్లో చెప్పే అయితే నేను ఫోన్లో మాట్లాడకపోతున్నా, నువ్వు మళ్ళీ 4-5 రోజులు అయితే హాస్టల్ అని చెప్పేసి వెళ్ళిపోతావు. అంతే కదా బావా, అగ్రికల్చర్ జాబ్ కొట్టాలంటే మంచిగా కాలేజ్ పోవాలి, మంచిగా చదువుకోవాలి కదా. నువ్వు చదువుకో, జాబ్ కొట్టు, నీకు నచ్చింది చేసుకో, కానీ అప్పుడప్పుడైనా బాగుండని చెప్పేసి గుర్తుపెట్టుకో. ఏమో కానీ బావా, పిలిచినావు కదా, పనేంటో చెప్పు. నీకోసమే గోల్డ్ రింగ్ తీసుకొని వచ్చిన. ఈ గోల్డ్ రింగ్ ఎందుకు బావా? నాకు లేవా, ఎందుకు తీసుకొచ్చినావు చెప్పు. ఏంది అట్లా అంటావు? ప్రేమతో తీసుకొని వస్తే ఎందుకు తీసుకొచ్చిన అంటావు ఏంది? అరే రాము, మీ రానమ్మ కోసం గోల్డ్ రింగ్ తీసుకొచ్చిన ఎట్లున్నాయిరా?
బానే ఉన్నది అన్వేష్ అన్న. రానే చేకి పెట్టుకో. అబ్బా వద్దు బావా, మళ్ళీ అన్నయ్య తెలిసి తిడతాడు. నువ్వు ఇట్లా భయపడతావు అని నాకు తెలిసే ఆల్రెడీ నేను మా బామ్మలతో చెప్పిన, ఇక తీసుకొని చేకి పెట్టుకో. అబ్బా నాకు ఇవన్నీ ఇష్టం లేదు బావా. నువ్వు ఎప్పుడు ఇట్లా మాట్లాడతావు. ప్రేమతో తెచ్చినప్పుడు తీసుకోవాలి. చూసినావా ఇప్పుడు చేతికి ఆ రింగ్ ఎంత బాగున్నదో. అరే రామో, ఒకసారి మీ రానమ్మ చేతికి రింగ్ చూసి ఎట్లా చెప్తుందారా. అరే రామో, రాణి చేతికి రింగ్ ఎట్లా చెప్పురా. బానే ఉంది అన్వేష్ అన్న. మీ అన్వేషణ సెలెక్షన్ అంటే అట్లుంటారా మరి. మీ ఇద్దరి పేరు కూడా బాగానే ఉంటుంది అన్వేష్ అన్న. సరే అన్వేష్ అన్న, నాకు పొలం కాడ పని ఉన్నది, నేను వెళ్తే ఇక. సరే రామో, నేను రానమ్మ ఇంటికి వెళ్తాను, నువ్వు పొలం పని చూసుకోపోయా. రాము, రానమ్మా, నువ్వు ఈ పొలం కాడికి ఎందుకు వచ్చినావు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు రానమ్మా? నీతోటి మాట్లాడదామని వచ్చిన రాము. నాతో మాట్లాడే ఏముంటుంది రానమ్మా, ఇప్పుడు మళ్ళీ కూలోళ్ళు వచ్చే టైం ఉన్నది, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అయితే నువ్వు ఇంటికి పో. రాము, నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు కానీ నా గురించి అస్సలు ఆలోచిస్తలేవు రాము. నీ గురించి ఆలోచించడానికి మీ అమ్మ, మీ అన్న, మీ బావ వాళ్ళందరూ ఉన్నారుగా, నేనేం ఆలోచించాలా రానమ్మా? వాళ్ళందరూ నా గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా నువ్వు ఒక్కరు నా గురించి ఆలోచిస్తే చాలు రాము. మళ్ళీ అట్లనే మాట్లాడతావేంది రానమ్మా? ఇవాళ మీ బావ వాళ్ళు వరపూజ మాట్లాడడానికి మీ ఇంటికి వస్తా అన్నారు కదా, ఈ టైంలో నువ్వు మళ్ళీ ఇట్లేందుకు చెప్తాను రానమ్మా? అదే రాము నా ప్రాబ్లం. అసలు నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకుంటలే నువ్వు? నీకు నేను ముందు నుంచెల్లే చెప్తున్నా కదా రానమ్మా, నీకు నాకు కుదరదని. నువ్వే వినకుండా ఇదంతా ఎత్తాను రానమ్మా. ఇప్పటికైనా అర్థం చేసుకో, నేను ఎంతైనా మీ పని ఉన్నాయి కదా రానమ్మా. నాకు అన్ని తెలుసు రాము, నీ గురించి అన్ని తెలిసే ఇష్టపడ్డా. మళ్ళీ అంత కొత్తగా మాట్లాడతాను. నీకు ఇష్టం ఉంటే అయిపోతుందా రానమ్మా? నాకు ఇష్టం ఉండద్దా? నా స్థాయి ఏందో నాకు తెలుసు కాబట్టి నా పని నేను చేసుకుంటాను. మీ జోలికి అందుకే వస్తలేను నేను. రానమ్మా, కూలోళ్ళు వచ్చే టైం అవుతుంది, నువ్వు ఇంటికి పో రానమ్మా. చెప్తే అర్థం చేసుకో. ఎవరు వస్తే నాకేంటి రాము, నేను నీతో మాట్లాడడానికి వచ్చిన. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. రానమ్మా, నేను మీకు చెప్పటోని కాదు, మీరేమన్నా చేసుకోవాలి, నేను మాత్రం మీ జోలికి రాను, మీరు కూడా నా జోలికి రాకులు ఇక్కడ. ఏంటి రాము, నువ్వు నాకు నచ్చిన అని చెప్పేసి కావాలంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నావు. నాకంటే మంచి అమ్మాయి వస్తుంది నీ లైఫ్ లోకి. నాకు అవన్నీ ఏం తెలియదు రానమ్మా. మీ అమ్మగారు ఏం చెప్తే అది ఇంటా, ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా. సరే రాము, నేను డైరెక్ట్ అమ్మతో నాన్నతో మాట్లాడతా, వాళ్ళు చెప్పినట్టు వినిగా. ఏం మాట్లాడుతున్నావు రానమ్మా? నువ్వు వాళ్ళతో మాట్లాడేంది? నాకే ఇష్టం లేదని నేను చెప్తాను కదా. అరే మా అమ్మ చెప్తే వింటాను కదా రాము, మా అమ్మతోనే మాట్లాడి ఒప్పించుకుంటా. నువ్వు వాళ్ళతో చెప్తే రానమ్మా, ఇన్ని రోజులు వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్న వాడిని కాదా నేను? మరి నేను ఏం చేయాలి రాము? నువ్వంటే ఎంత ఇష్టం అంటే ఏదంతా చేస్తా, ప్లీజ్ అర్థం చేసుకో రాము. రానమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. కూలోళ్ళు వచ్చే టైం అయింది, నువ్వు ఇంటికి పో రానమ్మా ఇక. ఓకే రాము, నేను వెళ్తున్నా. ఒక్కసారి నా గురించి ఆలోచించు. బామర్ది నాన్నతోటి మాట్లాడినా 4 గంటల వరకు ఇంటికి వస్తా అని చెప్పేసి అన్నాడు. సరే బావా. ఏమైంది, రాణితోటి మాట్లాడిలా? అది 2 సంవత్సరాలు జాబ్ చేస్తా అది ఇది అంటున్నావు కదా. దాని ఉన్నది బావా, అట్నే అంటది. వచ్చిన పెళ్లి చేసుడే. అంతే సందీప్, కానీ నాకు ఏదో కొంచెం డౌట్ కొడుతుంది. ఈ మధ్య ఏమైనా ఫోన్లు ఎక్కువ మాట్లాడు, ఏమైనా చాటింగ్ చేసి ఏమన్నా చెప్తాందా? అదే బావా, నాకు కూడా ఎక్కడ తేడా కొడుతుంది కానీ దాన్ని డైరెక్ట్ అడగలేకపోతాను. ఓ పని చేద్దాం సందీప్, మన రామగాన్ తోటి రాని మంచిగా కొంచెం క్లోజ్గా మాట్లాడుతుంది కదా, రామగాన్ తోటి అడిగిపిచ్చి చూద్దాం, ఏమంటుందో తెలుస్తుంది. ఓకే బావా, రామగాంతో అడిగిపిద్దాం. అన్వేషణ, తోటలో ఏదో పన్ను అని చెప్పినావు కదా, అందుకే వస్తాను ఇటు. తోటల పని తర్వాత ఎత్తు అని నీకు పని అప్ప చెప్తాను రా, ఆ పని చేయాలి ఇప్పుడు నువ్వు. సరే అన్నా. ఏం పని అన్నా? ఏం లేదురా, నువ్వు మా చెల్లె దగ్గర పోయి అది 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అంటుంది, ఎందుకో తెలుసుకోవాలి నువ్వు. సరే చిన్నయ్య. అరే రాముగా, రాణితోటి మేము అడిగిచ్చినట్టు చెప్పొద్దు నువ్వు. అసలు ఎందుకు 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అంటుందో నువ్వు తెలుసుకొని మాకు చెప్పు.
సరే అన్వేష్ అన్న, కానీ మీరే అడగపెళ్ళి అన్న. ఒకవేళ నేను అడిగితే మళ్ళీ రానమ్మ నన్నేమన్నా అంటే ఎట్లా? మేమే కదా నేను అడగమనేది, అంటే అన్న ఏమవుతుందరా నీకు? అరే రాముగా, నేను బావను, సందీపు అన్న కాబట్టి మాతో అన్నీ చెప్పుకోలేదు. మేము అడిగితే మళ్ళా మాకు అన్ని నిజాలు చెప్పదు. అదే నీతో క్లోజ్గా ఉంటుంది కాబట్టి నేను అడగామని చెప్తాను. అవునే, బావతో పెళ్లి ఇష్టం లేదంటే అమ్మ నన్ను అస్సలు వినట్లేదు. అసలు నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. వాళ్ళు చూడడానికి వస్తున్నారట. సరేనే, ఫైనల్ గా రాముతో మాట్లాడి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే ఇక. సరే రాము వచ్చిండే, రాముతో మాట్లాడి చెప్తా. రాము, నీ గురించి ఆలోచిస్తున్నా, టైంకి వచ్చినావు. రానమ్మా, నేను చెప్పేది మీ అన్నకున్న అన్వేషణకు నీ మీద మొత్తం డౌట్ వచ్చింది. అందుకే నన్ను ఇక్కడికి పంపించిళ్ళు. నా మీద డౌట్ వచ్చిందా? దేనికి రాము? నువ్వు అన్వేషణను పెళ్లి చేసుకుని అంటాను కదా రానమ్మ, దాని గురించి నువ్వు ఎవరైనా ఇష్టపడతానో అని వాళ్ళిద్దరికి డౌట్ వచ్చింది. ఓ అంతేనా? మన గురించి ఏమైనా తెలిసిందని భయపడ్డా కదా. మన గురించి ఏమున్నది రానమ్మ తెలవడానికి? నేనేమన్నా మిమ్మల్ని ఇష్టపడతా అన్నా? మరి అట్లాంటప్పుడు అతను మాట్లాడడానికి ఎందుకు వచ్చినావు? పో ఇక్కడికి వెళ్ళి. అబ్బా, నేను చెప్పేది వినురా అమ్మ. వాళ్ళకి నీ మీద డౌట్ వచ్చింది కాబట్టి నన్ను అడుగుమని పంపించిల్లు వాళ్ళు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగినట్టుగా ఫోన్లో రికార్డ్ చేస్తా, మీరు మాట్లాడండి ఇలా. ఏంది రాము ఇదంతా? ఇక సప్పుడే కదా నేనే అన్వేష్ బావకున్న అన్నయ్యకి చెప్పేసి నీ మ్యాటర్. మళ్ళీ అట్లనే మాట్లాడతామేంది రానమ్మ? ఫస్ట్ అన్వేష్ అన్నకున్న మీ అన్నకు వచ్చిన డౌట్ పోని. సరే రాము. రానమ్మ, మీరు నా దగ్గర ఏం దాయకుండా చెప్తారు కదా, నేను ఒకటి అడుగుతా, చెప్తారా ఇప్పుడు? ఏంటి రాము అడుగు. మీరు అన్వేషణను పెళ్లి చేసుకోమంటే 2 సంవత్సరాలు ఆగమంటాను కదా రానమ్మ, ఎందుకు రానమ్మ అసలు? నీకు తెలుసు కదా రాము, నా అగ్రికల్చర్ అయిపోయినాక జాబ్ చేయాలని, అందుకే 2 years ఆగమన్నా. అంతేనా రానమ్మ? లేకపోతే మీరు ఎవరన్నా కాలేజీలో ఇష్టపడతారా? ఏం మాట్లాడుతున్నావు రాము? అదంతా ఏం లేదు, జస్ట్ నాకు జాబ్ చేయాలన్నా అంతే. సరే రానమ్మ, కానీ మీ మనసులో అయితే ఎవరు లేరుగా మరి? మళ్ళీ అట్లనే మాట్లాడుతావేంది రాము? అట్లాంటి ఏం లేవు, జస్ట్ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నా. మ్యారేజ్ అయిపోయినాక కూడా మిమ్మల్ని జాబు పంపిస్తా అంటాను కదా రానమ్మ, మరి పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. ఇక ఏమో రాము, అంతా అమ్మ అన్నయ్య ఇష్టమే. సరే రానమ్మ, నాకు పొలం కాడ పని ఉన్నది, ఇక నేను వెళ్ళొస్తా. ఈ రికార్డులు అవి ఇవి ఏం కాదు రాము. ఇప్పుడు చెప్పు, మొత్తానికి ఏం చెప్పాలనుకుంటాను? నాకు ఏమో రానమ్మ, ఇక నాకేం చెప్పాలని కూడా అర్థం కావట్లేదు. ఏమో రాము, నువ్వేం చెప్పకున్నా నేనైతే అమ్మకి నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్తే అలా. నువ్వు ఇప్పుడే అట్లా తొందరపడి చెప్పకు రానమ్మ, మళ్ళీ చెప్తే ఎన్ని గొడవలు అవుతాయో ఏమో. గొడవలే కానీ ఏదైనా కానీ నా లైఫ్ నేను స్పాయిల్ చేసుకోలేని చెప్పేస్తా అమ్మకి. ఇవాళ ఒక్కరోజు ఓపిక పట్టులు రానమ్మ, ఇవాళ అన్వేష్ వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మనం రేపు మాట్లాడుకుందాం. ఏమో రాము, అప్పటి నుంచి అమ్మ చీర కట్టుకొని ఉంటుంది, నేను వెళ్ళి రెడీ అవుతాం. ఏమో రాము, తొందరనే వచ్చినాం, చెల్లెతో మాట్లాడినావరా? మాట్లాడిన చిన్నయ్య. ఏమన్నదా రాము? ఏమైనా చెప్పిందారా? రానమ్మ చదువుకున్నది కాదన్న, ఒక 2 సంవత్సరాలు జాబ్ చేస్తా అనుకుంటానట, అందుకే పెళ్ళి వద్దంటానట. పెళ్ళైనాక బాగా జాబ్కి పంపిస్తున్నాడు కదా, ఇంకేందని ప్రాబ్లం? పెళ్ళైన తర్వాత పంపిస్తారో పంపేయరా అని అట్లా భయపడుతుంది అన్వేషణ. అరే రాముగా, ఎందుకు భయపడుతుందట్రా అని అంత మంచిగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ డౌట్లను ఎందుకు పెట్టుకుంటుంది రానమ్మ? ఏమో అన్వేషణ, కానీ మీరు అనుకున్నట్టు మాత్రం రానమ్మకు లవర్ ఇట్లా ఎవరు లేరు. సరేరా రాము, నువ్వైతే మా దగ్గర ఏం దాచిపెడతలేవు కదా, అన్ని నిజాలే చెప్తున్నావు కదా. ఏంది చిన్నయ్య గట్లా అంటారు? నా మీదనే మీకు అనుమానమా? అరే రాముగా, అట్లని కాదురా, ఈ రోజులల్లో ఎవరిని నమ్మను ఎవరిని నమ్మద్దు అసలు అర్థమవుతలేదురా మాకు. అవును అన్వేషణ, అందుకే నేను రానమ్మ మాట్లాడుకున్నది ఫోన్లో రికార్డ్ చేసిన, ఇవ ఒకసారి వినన్నా నువ్వే. అబ్బా రాముగా, నీకు ఇంత తెలివి ఉన్నారా? సూపర్ రా నువ్వు. రానమ్మ, మీరు నా దగ్గర ఏం దాయకుండా చెప్తారు కదా, నేను ఒకటి అడుగుతా, చెప్తారా ఇప్పుడు? ఏంటి రాము అడుగు. మీరు అన్వేషణను పెళ్లి చేసుకోమంటే 2 సంవత్సరాలు ఆగమంటాను కదా రానమ్మ, ఎందుకు రానమ్మ అసలు? నీకు తెలుసు కదా రాము, నా అగ్రికల్చర్ అయిపోయినాక జాబ్ చేయాలని, అందుకే 2 years ఆగమన్నా. అంతేనా రానమ్మ? లేకపోతే మీరు ఎవరన్నా కాలేజీలో ఇష్టపడతారా? ఏం మాట్లాడుతున్నావు రాము? అదంతా ఏం లేదు, జస్ట్ నాకు జాబ్ చేయాలన్నా అంతే.
తమ్ముడా ఇలా గుర్తుకొచ్చిందా నీకు అక్క? నీకు తెలుసు కదక్క, ఎప్పటికీ విశాఖ పనులు ఉంటాయి కదా. పనులు ఎప్పటికుంటాయి కదా తమ్మి, ఎప్పుడన్నా వీళ్ళు చూసుకో వచ్చిపోవాలి. ఏం చేస్తామా అట్లా అంట? నేను రోజు చచ్చిపోతాను కదా ఇంటికి. మీరు బాబామాతులు ఎప్పటికి కలుసుకుంటారు, అందుకే మా తమ్ముడిని అడుగుతానా రాలేదని. నువ్వు ఆగవే అమ్మా, నాకు బాగా బయట ల్యాండ్ డీలింగ్ ఉన్నది, మేము పోవాలి. తొందరగా చెల్లెని రమ్మను, మాట్లాడుకొని పోదాం. రాని బాగుంది మామయ్య వచ్చిండ్రా. మామయ్య బాగున్నారా? బాగున్నాం కూడా. ఎందుకు నిల్చున్నావు? కూర్చో. అక్క చాలా వల్ల మంచి ముహూర్తాలు మరి వీళ్ళిద్దరు పెళ్లి అయితే అయిపోతుంది కదా. అదే అనుకుంటాను తమ్ముడా, మేము ఇస్తాం. మామ వచ్చే చెల్లె ఎగ్జామ్స్ అయిపోతాయి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చేద్దాం పెళ్ళి. సరే అల్లుడు, విండోలో అయినా కదా, అమ్మాయి ఎగ్జామ్ తర్వాతనే చేద్దాం. అంతే మామ. రాని ఏం మాట్లాడుతున్నావు? రానికి ఇష్టమేనా? మామయ్య ఇంత కష్టపడి చదువుకున్నా కదా, జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటి రాని మళ్ళీ జాబ్ అంటావు? మ్యారేజ్ అయిపోయిన తర్వాత జాబ్ చేసుకో అని చెప్తున్నా కదా. బిడ్డ బాగా చదివి అంటేనే చదివించిన, మరి మళ్ళా బావతోటి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటాను. చదువుకున్నా కాబట్టి అంటున్నా అమ్మా, ఒక 1 year 2 years జాబ్ చేస్తాను. చెల్లె ఇప్పుడు జాబ్ సంపాదించిన అవసరం ఏం లేదు, బాగా సంపాదించలేడా? కూడా మీ పెళ్లి చేసినట్టు మా బాధ్యత అయిపోతుంది. పెళ్లి అయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోవచ్చు. మరి కట్నం గురించి ఏమంటావు తమ్ముడా? పట్నం కూడా అక్క, ఏం పెట్టుకున్నా నీ బిడ్డకు అన్నింటేనే. మామ చెరువుకి అయ్యే కాడ ఇస్తామే, పెళ్లి ఖర్చు మొత్తం నాదే, ఏమంటే బంగారం మీరు పెట్టుకోవాలి. ఇక సరే అల్లుడు. తమ్ముడా మరి కోడలికి ఎన్ని తులాల బంగారం పెట్టావు? మరి అక్క మా ఇంటికి పోతే కదా 30 తులాలు బంగారం పెట్టాం. నువ్వు 30 తులాల పెట్టు, 50 తులాల పెట్టు, నీ ఇంటి కోడలేనా నీ ఇంటికాడనే ఉంటుంది. రాని నువ్వు మ్యారేజ్ అయిపోయిన తర్వాత జాబ్ పంపిస్తారా పంపిరా అని చెప్పేసి ఏం డౌట్ పెట్టుకోకు. 100% నేను జాబ్ పంపిస్తా. సరే అత్తమ్మా, నాకు నువ్వు బాగా అక్కడ ల్యాండ్ ఇష్యూ ఉన్నది, మేము పోయేస్తాం. ఇక ఏమైనా విషయాలు ఉంటే నువ్వు నాన్న మాట్లాడుకోండి. హలో రాము, ఎక్కడున్నావు? ఇక్కడ మన ఇంటి పైనే ఉన్నారా అన్నమ్మా? సరే రాము, నేను వస్తున్నా. ఏంటి రానమ్మా పైనకి వచ్చి ఇల్లు అన్వేషణ వాళ్ళు వెళ్ళిపోయిల్లా? వెళ్ళిపోయి రాము, నువ్వు ఈడ పైన ఏం చేస్తున్నావు? ఏం లేదు రానమ్మా, మీరు అందరు ఇంట్లో ఉన్నారని చెప్పి నేను పైనకి వచ్చిన. ఇప్పుడు నేను ఏం చేయాలి రాము? వాళ్ళు వచ్చి చూసిపోయాను, అసలు నా మాటకి విలువే లేదు ఇంట్లో. ఎందుకు రానమ్మా, ఏమైంది? వాళ్ళు వచ్చే నెలలో పెళ్లి చేద్దామనేసి మాట్లాడతారు, అసలు ఏం చేద్దాం అనుకుంటారు అర్థమైతలే రాము నాకు. ఏమో రానమ్మా, మీ విషయాలని నాకెందుకు? అంటే నాకు ఏమైనా నీకేం కాదు రాము, నాకు పెళ్లి అవుతుంది, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా. ఇక అవును రానమ్మా, మీరు పెళ్లి చేసుకొని ఇంట్లోకి వెళ్ళి అనుకో నాకు రంది పోతుంది. ఇక నిజం రాము, నాకు అన్వేష్ బావంటే అస్సలు ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టం రాము. అయ్యో రానమ్మా, ఎందుకు ఎడతారు మీరు? మరి ఏం చేయాలి రాము? నువ్వు ఎంత చెప్పినా నన్ను అర్థం చేసుకుంటలేవు. మా ఇంట్లో ఏమో నా మాట ఇంటలేరు, నాకు అస్సలు బతకాలనిపిస్తలేదు రాము. ఏమో కానీ రానమ్మా, నువ్వు అట్లా బాధపడకు. ఫస్ట్ అయితే ఏడు పాపు. ఇప్పుడు ఏమైందని అట్లా ఏడుతాను రానమ్మా? ఏడు పాపు ఫస్ట్ నువ్వు. అరే రాము, నన్ను తిన్నావారా? తినలే పటేలా ఇంకా? అరే తిన్నాక పని చేస్తూ కానీ చారా. మీరు తినండి పటేలా, నేను మా ఇంటికి పోయి తింటా. అరే రారా రాము, ఇద్దరం కలిసి తిందాం రా. సరే పటేలా, వస్తానా. అన్నం తినమంటే మొహం పడతాను ఇందిరా.
లేదు పటేలా, నేను ఎట్లా ఇప్పుడు ఇంటికి పోయి తినేదే కదా. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినేమొస్తావురా? తిను. డాక్టర్ మొత్తం తుంటాలుగా పటేలా, మరి నాటెప్పుడు ఎత్తాలు? రేపు నాటేస్తాను రాము. ఆ బీహారాలో రమ్మని చెప్పిన. బీఆర్ వాళ్ళ ఇప్పుడు అందరూ బీఆర్ వాళ్ళతో నాటేపించుకుంటారు కదా పటేలా. వాళ్ళైతేనే కొంచెం మంచిగా పని చేస్తారా? ఎకరానికి 4500 మాత్రమే తీసుకుంటారు. ఇక నేను ఆల్రెడీ మా ఊరోళ్ళని గుర్త మాట్లాడుకున్నాం పటేలా, మా అమ్మగారే మాట్లాడేళ్ళు. సరేరా రాము, మరి ఆ చెరువు కింద తెప్పేస్తున్నారు. అది ఇప్పుడు ఏడైతుంది పటేలా, ఇక్కడ ఉన్న 15 ఎకరాలు అయిపోయింది అనుకో, అప్పుడు దాని గురించి ఆలోచిస్తాం ఇక. సరేరా రాము, సాయంత్రం 6 గంటలకి సిటీకి వెళ్తున్నారా? ఆ మోటార్ బంద్ చేయి. సరే పటేలా, నేను బంద్ చేస్తుంది. అరే రాముగా, పొలం పనిష్మెంట్ ఏం చెప్తున్నారు నువ్వు? ఇప్పుడే పని అయింది పటేలా, అన్నం తింటాను అందుకే. నిన్ను ఇంటికి చెన్నగా చెప్పినా కదా ఆ టిఫిన్ వాళ్ళే. నా టిఫినేరా? నేను అన్నం తినమని చెప్పాను. వెళ్ళి ఇప్పుడు. అరే సురేష్ గారు, నేను నీతో మాట్లాడతాడు, మరి రామగారితో మాట్లాడతానా? నీకు తినడానికి తిండిలే ఇంటికాడ గవర్నమెంట్ తింటున్నారు నువ్వు ఇక్కడ. వానికి నాకు వడా తెలిసి కూడా నువ్వు వాంతి ఎట్లా తింటావురా? నా ఇద్దరు తింటూ అనుకున్నారా నువ్వు బయట? అట్లేం లేదు పటేలా. అరే సందీపు, నేనే తినమన్నారు వాడిని అంటే నా అన్నాను, వాని తప్పేం లేదు. అరే రాముగా, నువ్వు వాడిని వాంతో మాట్లాడతాను ఇప్పుడు. తప్పైంది పటేలా. మనం ఇంటికి మాట్లాడుకున్నారా? పొద్దుటి నుండి తిండి తినకుంటే ఎక్కడికి పోయినావు? తిండి పక్కన పెట్టే అమ్మ, ఈ రామగారు చూస్తాను కోపం వస్తుంది నాకు. ఏమైంది కొడుక గట్ల గొప్పడతావు? వానికి మనం తిండి పెట్టినట్టు సురేష్ అంతా తింటండి పోయి. అరే రాము, మేము తిండి పెడతలేము. అరగా సురేష్ గారిని ఎందుకు తిన్నావు? వానికి మనకు పడది. వాడికి గవర్న ఎందుకే అమ్మ? వాడు మనకంటే సురేష్ గారు ఎక్కువైతాను వానికి. మాకంటే సురేష్ గారు ఎక్కువైతే వాని దగ్గరనే ఉండిపోరా, మాకెందుకుంటాను నువ్వు? అరే రామ్గా, నువ్వు ఇంకోసారి సురేష్ అంతా కడితే అసలే మంచిగా చెప్తానా? చిన్నప్పటి సంది నా కొడుకు లెక్క నేను జాతే పోయి సురేష్ గారిని తిండి తింటానవా? అట్లేం లేదు అమ్మగారు, నేను అద్దద్ద అంటే ఆ సురేష్ అన్ననే తినమన్నాడు నన్ను. వానికి మనకు మాటలే లేవా? వాని తిండి ఎట్లా తింటావురా నువ్వు? వాడు మా నుంచి దూరం చేయాలని దగ్గర అయితే అంటు కావచ్చురా, ఆలోచించుకోవారా గంత మాత్రం? నేను అంత దూరం ఆలోచించలే అమ్మా. మరి ఏం ఆలోచిస్తానవరా? 20 ఏళ్ళ దగ్గరకు వచ్చినా కొంచెం అని ఉండదా ఆలోచన నీకు? ఇంకోసారి సూర్యకాంతోడు కనపడ్డదంటే అస్సలే మంచిగుండదు. ఏమైంది అమ్మ? రామునేమో అంటున్నావు? ఏం చెప్పాలి బిడ్డ, రాంగాడు మన ఇంట్లో వండుకుంటా సురేష్ గాని తిండి తింటాడు. సురేష్ అన్న ఎవరే? మన అన్నయ్య కదా, పొలం కడ అట్లా తిన్నట్టున్నాడు, దానికి ఎందుకు అంటానవే? అన్న అయితే వానికి మన పడతాందా? అన్న మీదకి పారెత్తిండట, మన వాని తిండి ఎందుకు తినాలి వీడు? రాము, ఎందుకు అట్లా చేసినావు చెప్పు? నేను వద్దు అంటే ఆ సురేష్ అన్ననే పిలిచి తినమన్నాడు రానమ్మా, అందుకే తిన్నా ఇక. అమ్మ, ఆయన బలవంతం చేస్తే తిన్నా అంటున్నాడు కదా, రాముని ఏమన్నా వదిలే. నువ్వేందే వాందికు మాట్లాడతావు? నీకు అవసరం లేదు ఇంట్లో బా. మొన్న నేను టిఫిన్ తీసుకుపోతే నన్ను తిట్టిల్లు, ఇప్పుడు సురేష్ అన్న దగ్గర తినడం తిడతాను. రాము ఎట్లా కనబడతాండే మీకు? వాడు చేసే పనిలో తిట్టకపోతే ఏం చేస్తామే? బాగా వెనకేసుకొస్తాను. అరే వెనకేసుకో రావడం ఏం లేదమ్మా, నిజం మాట్లాడుతున్నా. రానమ్మా, అమ్మగారు మీరు నా గురించి గొడవ పెట్టుకోకండి. ఇంకోసారి ఆ సురేష్ అన్నతో మాట కూడా మాట్లాడా. రాము, మా అమ్మ అన్నయ్య అన్నారు, నువ్వేం పట్టించుకోకు. సురేష్ అన్న కూడా మా అన్ననే కదా, ఏదో గొడవలైనా మేము మాట్లాడతలేం, నువ్వు మాట్లాడొచ్చు. లేదు రానమ్మా, నేను చేసిన తప్పే. ఇంకోసారి ఆ సురేష్తో మాట కూడా మాట్లాడా. రాము ఇంకోసారి మాట్లాడిందని తెలిసింది అనుకో, ఇంట్లోకెళ్ళే పంపిస్తా నిన్ను. రాము, అమ్మన్న మాటలు ఏం పట్టించుకోకు నువ్వు. సరే రానమ్మా, కానీ మీరు నా కోసం మీ అమ్మగారితో ఎందుకు గొడవ పెట్టుకుంటాను? చెప్పినగా రాము, నిన్ను ఎవ్వరేమని అస్సలు ఊకోను. మీరు ఇట్లా మాట్లాడుతా అంటే నాకు కూడా ఒక కుటుంబం ఉంటే మీలాగే సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు కదా రానమ్మా. నువ్వేం బాధపడకు రాము, నీకు ఎవరున్నా లేకున్నా నేను ఎప్పటికీ నీకు తోడుంటా. ఏంది రాము, అన్వేష్ బాబు ఇప్పుడు ఫోన్ చేస్తాడు? ఏమో రానమ్మా, ఎందుకు చేస్తాడో మాట్లాడొకసారి. హలో బావా. హలో రాణి, ఎక్కడున్నావు? ఏం లేదు బావా, ఇంటికాడనే ఉన్నా. నీతోటి కొంచెం మాట్లాడేది ఉన్నది రాణి, మన మరి చెట్టు కిందికి రా. ఇప్పుడేనా బావా? అవును రాణి, అర్జెంటు నీతో మాట్లాడాలి, మరి కిందికి రా. సరే బావా, ఒక్కదాన్ని ఏం రావాలి, రాముని తీసుకొని రానా? ఓకే రాణి, రాముగాని తీసుకొని రా. సరే బావా. రాము, అన్వేష్ బావ ఎందుకో రమ్మంటాను, వెళ్దాంపా. మీరిద్దరు మాట్లాడుకుంటే నేనెందుకు రానమ్మా, మీరే వెళ్ళండి. నేను ఒక్కదాన్ని ఏం పోవాలి రాము, నువ్వు వస్తున్నావు, ఆల్రెడీ బావతో చెప్పిన, దా వెళ్దాం.
బావ ఏదో మాట్లాడని చెప్పేసి అన్నావు. అదే రాని 2 years తర్వాతనే పెళ్లి చేసుకుందాం అంటాను కదా, దాని గురించే మాట్లాడదామని చెప్పేసి. అవును బావ 2 years నాకు జాబ్ చేయాలని ఉంది. ఎందుకు రా నా కోపం తెప్పితో? నేను ఎట్లయినా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నీకు జాబ్ చేయమని చెప్తాను కదా. ఎందుకు అట్లా అరుస్తున్నావు బావ? నిమ్మలంగా చెప్పరాదు. నీకు ఎప్పటి నుంచో చెప్తున్నావు కదా నీ స్టడీ అయిపోయినాక మ్యారేజ్ చేసుకుందామని చెప్పేసి. నువ్వు మా నాన్న ముందే ఎట్లా అంటావు 2 years తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని? అరే మామే అడిగిన కాబట్టి చెప్పేసిన. ఎందుకంత సీరియస్ అవుతున్నావు బావా? అంటే నీకు తెలివి ఉన్నాయనుకొని చెప్పేసి మాట్లాడతానవా? నీకు అన్నయ్య మాట్లాడి నీతోటి, అత్తమ్మ మాట్లాడి నీతోటి, నేను కూడా నీకు చెప్పిన 2 years తర్వాత అంటే అర్థం అని చెప్పేసి. మళ్ళీ ఎట్లా చెప్తావు మా నాన్నతో నువ్వు? నేను ఎవరిని ఆలోచించలే బావా, మామే అడిగేసరికి నేను సడన్గా చెప్పేసిన. అదే డిగ్రీ చదువుతావు కానీ తెలివి అవుతుండదు, ఎప్పుడు ఏం మాట్లాడో తెలియదా? బావా దీంట్లో నా స్టడీని అసలు ఇన్వాల్వ్ చేసి చెప్తున్నా. ఏంది రాని చేయలేపు మాట్లాడతాను? మీ అన్న లెక్క మీ అమ్మ లెక్క అనుకుంటానవా? సరిగ్గా దొడపని అని రాలుతాయి. ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడనుకోరా అని అస్సలు బాగుండదు. మరదలని చెప్పేసి చూకుంటే బాగా మాట్లాడుతున్నావేంది? సారీ బావా తప్పైంది. సారీ కాదు రాని, వచ్చే నెల పెళ్లి చేసుకుందాం అంతే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఏదో మరదలు కదా చిన్నప్పటి నుంచి అత్తమ్మ ఉన్న మా నాన్న మాట అనుకున్నారు కదా అని చెప్పేసి నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నా, లేకపోతే నిన్నెవరు చేసుకునేటోడు? మా నాన్నను మీ అమ్మ ఇద్దరు వాళ్ళు మనకు పెళ్లి చేస్తే మంచిగా ఉంటా అని చెప్పేసి అనుకుంటాను కాబట్టి వాళ్ళ మాట నేను కట్టుబడి ఉంటానా, లేకపోతే నాకు పిల్లలు దొరకక కాదు. బావా నీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేకపోతే చేసుకోక, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఈ పౌరు మాట్లాడకని చెప్పేసి అంటానా? ఇప్పుడు నీ వల్ల నేను మా బామ్మది అత్తమ్మ మా నాన్న అందరినీ బాధ పెట్టాలా? చదువుకున్నాడు కాదు, ఒక్కసారి కుటుంబం గురించి ఆలోచించు. అరే రామా నేను వెళ్తాను రా, ఇంటికాడ ఇప్పుడు రాడమ్మను. చూసినావు రాము బావ ఎట్లా తిడుతున్నారు నన్ను? మా బావ మా అన్న వీళ్ళంతా సైకో కావాలి కాబట్టి నాకు అంత ఇష్టం ఉండదు వీళ్ళంటే. తిడితే తిట్టని రానమ్మా, అన్ని మాటలని మిమ్మల్ని ఇక్కడ ఒంటరి వదిలేసిపోతాండి. అందుకే కదా రాము చిన్నప్పటి నుంచి వాళ్ళంటే నాకు అసలు నచ్చదు. రానమ్మా నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తారా? అడుగు రాము, నీతో నేను అబద్ధం చెప్తా. అన్వేషణ మంచిగా డబ్బులు ఉన్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తాడు, అంత మంచోడు నేను వద్దంటాను. నేను ఎట్లా నచ్చినా రానమ్మా మీకు అసలు? రాము అమ్మాయిలు ఎవరు అబ్బాయిలలో ఆస్తులు అంతస్తులు చూడరు, మంచి గుణం చూస్తారు. ఆ గుణం నీ దగ్గర ఉంది కాబట్టి నాకు ఇష్టం నువ్వంటే. నిజం చెప్పాలా రాము, నాకు వీళ్ళందరినీ వదిలేసి నీతో ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా బతకాలని ఉంది. నిజంగా రానమ్మా, నేనంటే మీకు అంత ఇష్టమా? అక్కడ నా బావతో పెళ్ళి అంటున్నా, నువ్వంటే ఇష్టం అంటున్నా, అప్పుడే అర్థం కాలేదు రాము. నువ్వంటే కూడా నాకు ఇష్టమే రానమ్మా, కానీ ఎంతైనా నేను మీ ఇంటి పనోని, అందుకే నీకు నాకు కుదరదు. అంటే ఇంట్లో నా మీద ఇష్టం పెట్టుకొని దూరం పెట్టినావు రాము? రానమ్మా నన్ను నీకంటే ఎవరు మంచిగా చూసుకోరు, కానీ నేను మీ మీద ఆశలు పెట్టుకోవడం అది కరెక్ట్ కాదు కదా. మరి ఇంత ఇష్టం నామే పెట్టుకొని ఇన్ని రోజులు ఎందుకు నటించినావు రాము? రాము ఇప్పటికి అయింది ఏం లేదు. మా అమ్మ గురించి మా అన్న గురించి నువ్వేం ఆలోచించకు, మన లైఫ్ గురించి మన ఇద్దరం ఆలోచించుకుందాం. నువ్వు ఓకే అని సరిపోతుంది. ఏమో రానమ్మా నాకేం అర్థమైతలేదు, మీకేం చెప్పాలనో కూడా. ఇప్పుడే నేనంటే ఇష్టం అని చెప్పిన, మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు రాము? ఏమైంది బావ, ఏమో అర్జెంట్గా మాట్లాడాలను? అదే సురేష్ మళ్ళీ రాము అనుకున్నావు, నీకేంది? సందీప్ మళ్ళీ ఏదో చెప్తాడు. అదేం లేదు బావ, మొన్న రాముగా అన్నం తినకుండా 2 అయితే అంటే టిఫిన్ ఇచ్చిన అంతే. అరే రాముగా నా చేత గారా, నువ్వు ఎట్లా ఇస్తావు టిఫిన్? అరే అన్నం పెడితే ఏమవుతుందిరా, దానికి ఇంత లేతాను. నీకు నాకు వడనప్పుడు నా జీతానికి ఎట్లా పెడతారు తిండి నువ్వు? ఇప్పుడు దీనికోసం ఇప్పుడు బాగా చెప్పి ఇక్కడ పిలిపిస్తారు నువ్వు. అట్లా కాదు సురేష్, నీకు నేను మొన్ననే ఏమని చెప్పినా, నువ్వు సందీప్ జోలికి పోకు, సందీప్ నీ జోలికి రాడని చెప్పేసి అన్నా కదా. నువ్వు మళ్ళీ రాము అని టిఫిన్ ఎందుకు ఇచ్చిన చెప్పి, ఇది కరెక్టేనా? సరే బావ నాదే తప్పు ఉన్నది, ఇంకోసారి రాముగా జోలికి పోను, మనతో మాట్లాడను. ఓకే సురేష్, సందీప్ నీ ముందే వాని జోలికి పోని చెప్పి మాట ఇచ్చిండు, ఓకేనా నీకు? ఓకే బావా, అట్నే 2 ఎకరాల గురించి అడుగు మరి. అదే ఆ 2 ఎకరాలది ఎట్లా ఏం చేద్దాం, మనకి రిజిస్ట్రేషన్ చేయాలి కదా. మరి 2 ఎకరాల గురించి మాట్లాడే ఉన్నది బావ, మన తాతలు మంచినట్టు ఉన్నది కదా భూమి. చూసినా బావా ఎట్లా మాట్లాడుతున్నావు? నాకు 15 ఎకరాలు ఉన్నప్పుడు వానికి కూడా 15 ఎకరాలు ఉండాలి, వానికి 2 ఎకరాలు ఎట్లా ఉంటుంది? ఆ 2 ఎకరాలు మా నాన్న కూడా ఇచ్చిన భూమిరా, దాని మీద పడ్డా అరే కన్ను నీకు. నాకు తెలియకుండా బాబాయ్ 2 ఎకరాలు ఎప్పుడు ఉన్నారా? అది మన తాతల భూమే. ఇవన్నీ ఉండు సందీప్. సురేష్ ఆ 2 ఎకరాల మామకు ఉండని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా, ఆ పేపర్లు పాస్బుక్లు పట్టుకొని ఏదన్నా ఒక రోజు నాట్లు అయిపోయిన తర్వాత ఆఫీసులో కూర్చొని మాట్లాడుకుందాం, అంతేగాని మీ ఇద్దరు లొల్లు పెట్టుకోకుల్లి. సరే బావ తీసుకొస్తా పేపర్లు. సరే బావా పెళ్ళిళ్ళు రిసెప్షన్ ఇద్దరం ఒకటే ఫంక్షన్లో పెట్టుకుందాం ఇక. అవునా, కానీ నాన్న ఒక్కడే కొడుకును కదా, ఇంటికాడ డిన్నర్ చేద్దాం అంటాను. ఒక్కూళ్ళనే కదా బాగా ఉండేది, ఎందుకు ఖర్చు? మరి వెళ్ళి మంచిగా చేసుకుంటుంది. సరే సందీప్, ఒకసారి నేను నాన్నతో మాట్లాడతా. అట్లనే మరి ఫంక్షన్ ఏది బుక్ చేద్దాం, అక్కడ ఎంకే వేస్తున్నాయి కదా, అది మాట్లాడదామా? సరే బావా, ఫంక్షన్ అయితే పెద్దగా ఉంటుంది, మాట్లాడదాం పోయేదాన్ని.
ఫంక్షన్ హాల్కి అడ్వాన్స్ ఇద్దాం. మన అట్లనే మనకు మటన్ అయితే 1 క్వింటాల్ పడుతుంది కావచ్చు. మన ఎలకూరు తెంగ జరుగుతుంది కదా, పోయి ఒక 10 మంచి గొర్రెలు వేసుకొని వద్దాం. ఏ బావా ఎలకూరు తంగడికి ఎందుకు, మన వెళ్ళే ఉన్నాడుగా, అదే మందలో ఒక 10 గోర్లు మాట్లాడగద్దాం. సరే సందీప్, మరి డీజే ఏం చేద్దాం? రాజుగారికి చెప్దామా? రాజుగారు వద్దు బావా, వాడు సౌండ్ చిన్నగా పెడతారు, అసలు ఏం పెట్టినట్టే ఉండదు. నా మాట చెప్తే వాడు వింటాడు. రాజుగారికి చెప్తాం సౌండ్ మంచిగానే పెట్టామని. ప్లస్ అట్లనే ఇది వర్షాకాలం కాబట్టి వర్షం బయట ఛాన్సెస్ ఉంటాయి. సో మహారాష్ట్రది ఆ బ్యాండ్ కూడా మాట్లాడదాం. ఇలా వర్షం పడ్డా అనుకో బ్యాండ్ తోటి ఎగురుతారు. ఈ పని మంచిగా ఉంటుంది బావ. అట్లనే నువ్వు మీ దోస్తులందరికీ చెప్పు, అందరినీ విలువు. సరే బావా, నువ్వు కూడా మీ వాళ్ళు అందరిని విలువు. ఊళ్ళో ఎవడు అన్నట్టు ఘనంగా చేద్దాం పెళ్ళి. సరే సందీప్. అట్లనే ఈ ప్రదీప్ రెడ్డి ఫోన్ చేసిండు, మన ఊరవతల ల్యాండ్ ఉన్నది కదా, అది అమ్ముతాడట, ఒకసారి చూసుకొచ్చుకోవాలని చెప్పేసి అన్నాడు. సరే బావా, సాయంత్రమే చూద్దాం. సరే సందీప్, సాయంత్రం పోయి చూసేద్దాం. బావా ఇంకో పెగ్గుబొత్తి. హలో రానమ్మా. హలో రాము, ఎక్కడున్నావు? ఇప్పుడే బైక్ తీసుకొని గేట్ దాటినా రానమ్మా. సరే రాము, అమ్మ పడుకుంది, నువ్వు డైరెక్ట్ ఇంటిని కలకరా. ఓకే రానమ్మా, నీ అటు ఇంటెనక బయటకు వచ్చిన తర్వాత నేను ఆరం కొడతా 3 సార్లు, నువ్వు రా బయటికి ఇక. ఓకే రాము, నువ్వు జాగ్రత్త వచ్చేటప్పుడు. సరే రానమ్మా. తమ్ముడు ఇదే ఎకరం పెట్టు, ఇది అమ్మి పెట్టాలి. సరే అన్న, నువ్వు మాకు చెప్పినా కదా మేము అమ్మి పెడతాం. మరి దానికి సంబంధించిన పాస్బుక్ పేపర్లు అన్నీ ఉన్నాయా? అన్ని ఫార్మాలిటీస్ ఓకే, అన్ని ధరణికి ఇట్లా అన్నీ ఓకే ఉన్నాయి. ఓకే, అట్లుంటే మనం ఈ పంట అయిపోయిన వెంటనే అమ్మి పెడదాం. ఓకే. మరి ఎకరం ఎంతవరకు అమ్ముదాం అనుకుంటావు అన్న? తమ్ముడు నా ఎన్నుకోడు 40 లక్షలు తీసేసిండు, అదే రేటుకు నేను అమ్ముదలుచుకున్నాను. సరే అన్న, ఎకరానికి 40 లక్షలు అమ్మి పెట్టే బాధ్యత మాది. ఓకేనా? ఓకే తమ్ముడు. ఆ పంట అయిపోయిన వెంటనే మనం తీసేద్దాం. ఓకే తమ్ముడు. రాము, దేవుని దయ వల్ల మనం ఎవరు కనబడకుండా బస్ ఎక్కితే అయిపోతుంది కదా. అవును రానమ్మా, నాకు కూడా అదే టెన్షన్ అవుతుంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు రాము? ఇక మనల్ని ఎవరు విడదీయలేరు. అయ్యో మనం మర్చిపోయినా రానమ్మా, మన ఫోన్లో ఆఫ్ చేద్దాం అనుకున్నాం కదా. రాము రాము అన్నీ చూడు ఎన్ని మిస్ కాల్స్ చేసిండు. చిన్నయ్య ఫోన్ చేసిండా, మనం ఇంట్లో ఏమని తెలిసిపోయింది. నువ్వు ఫస్ట్ అయితే ఆ ఫోన్ ఆఫ్ చేయి రానమ్మా. ఏంది రాము, మీ బస్ ఇంకొస్తలేదు. నువ్వేం టెన్షన్ పడకు రానమ్మా, ఇటు ఆటోలో వచ్చినా కూడా ఎక్కిపోదాం ఇక. ఇక్కడ చూస్తే ప్రాబ్లం అవుతుంది, నడుచుకుంటూ పోదాంపా. సరే పదా రానమ్మా. రానమ్మా, అట్లనే మీ ఫ్రెండ్స్కి చెప్పినావా మనం వస్తున్న విషయం? చెప్పిన రాము. రానమ్మా, చిన్న మీ అన్న వస్తాడు.
అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అడుగుతాను దగ్గర దింపుకునే రాము ఎటు పోతారా? చిన్నయ్య రానమ్మకు నేను ఎంత చెప్పినా కూడా ఇంటలేదు, ఇంట్లోకి వెళ్ళిపోతాంది. ఇంట్లోకి వెళ్ళిపోవడం ఏందిరా అని ఇంకా 10 రోజులు అయితే మన ఎంగేజ్మెంట్. ఎటు పోతాను? అన్వేషణ నీతోటి రానమ్మకు పెళ్లి ఇష్టం లేదట, అందుకే హైదరాబాద్కి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాంది. నేను ఎంత చెప్పినా కూడా ఇంటలేదు. ఏందిరా అని వాడు ఏం చెప్తాడు? వాడు చెప్పే నిజమేనా? అరే రానమ్మ పోతుందని చెప్పి నీకెట్లా తెలుసురా? నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? అన్వేషణ నీకు నా మీద నమ్మకం లేదా? నేను నీకు ఎందుకు అబద్ధం చెప్తా? అమ్మగారే నన్ను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండని చెప్పింది రానమ్మ మీద. చెల్లె ఏంటో అర్థమవుతుందా నీకు? సత్య దొడబడి ఉండాలి. ఆవు సందీప్ రాని నువ్వేం చెప్తాను? నీకు కొంచెం అర్థమవుతుందా? ఏదన్నా ఉంటే మనం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి, అంతేగాని ఇంట్లోకి వెళ్ళిపోయింది. మరి ఏం చేయాలి బావా? నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తుంటే మీరు వింటున్నారా? వినట్లేదు కదా. వినుడేంది రాని? ఇది ఎప్పటి అనుకునేదే కదా మనం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి. అయినా ఇది పక్కన పెట్టు. ఇట్లా పెళ్లికి ముందు ఇంట్లోకి వెళ్ళిపోతే ఊళ్ళో మన పరువు ఉంటుందా? అసలు ఏమనుకుంటున్నావు? మెదలేదా? చదువుకున్న దానివి కదా నువ్వు? ఇట్లా నీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లోకి వెళ్ళిపోతే ఆ ఊర్లో మేము ఉండాలనుకుంటానమా ఉండద్దు అనుకుంటానమా? కొంచెమన్నా మన ఫ్యామిలీ గురించి ఏం ఆలోచించవా? అన్వేషణ ఇక్కడ రోడ్ మీద మాట్లాడేందుకు ఏదైనా ఉంటే ఇంటికి పోయి మాట్లాడుకుందాం బా. ఇక్కడ అందరూ అచ్చటోళ్ళు పోయేటోళ్ళు అందరూ చూస్తారు కదా. ఇంటికి పోవడం రాదు, ఇక్కడే బొంద పెడతా. అద్దావు చిన్నయ్య. కాయారాముగా పోతానే నువ్వు చూసుకుంటే ఏం చెప్తానరా? మాకు ఫోన్ చేయాలని తెలియదు రానికో. అన్వేషణ నీకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకునేసరికి ఫోన్ గుంజుకొని స్విచ్ ఆఫ్ చేసింది రానమ్మ. ఇంకా చూడు రానమ్మ దగ్గరనే ఉన్నది ఫోను. ఏం చేసాను దీప్ ఇది? పొద్దుగా లేస్తే ఊళ్ళో తిరగడమా? గిట్లా చేసిందని చెప్పి చెల్లె వెళ్తే ఊళ్ళో ఇజ్జత్ పోతుంది. మనం తలకాయ ఎత్తుకొని తిరగగలమా? బావా నువ్వు కోపానికి రాకు, ఇంటికి వెళ్ళిన సంగతి చెప్తా. ఇంటికి ఉందా ఫస్ట్? కాదు రాని, ఈ విషయము మీ అమ్మకు మా నాన్నకు తెలిస్తే ఎట్లుంటో చెప్పు. వాళ్ళ ముందు తలకాయ ఎత్తుకొని తిరగగలమా? ఏదైనా ఉంటే చెప్పాలి, అంతేగాని ఇదేంది చెప్పసలు? ఏమో బావా, నేను అవన్నీ ఆలోచించలేదు. ఇంత దూరం వస్తా అనుకోలే. సారీ బావా. చేసిందని చేసి ఇప్పుడు సారీ చెప్తాను అనే. బావా ఇంటికి పోయి మాట్లాడుకుందాం బా. సందీప్ సురేష్ ఫోన్ చేసిండు, వస్తా అని చెప్పేసి అన్నాడు. వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను, నువ్వు తొందరపడి ఏం నోర్జారకు ఏమనకు. సరే బావా నువ్వు ఎట్లా అట్లనే. మెల్లగా ఏంది అసలు రాముది ఉన్న రానిది మ్యాటర్ ఏందో తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ సంగతి చెప్తాం మనం. బావా సురేష్ గారు చెప్తారంట అసలు ఎవరు ఉన్నారు గెలడు. ఇంతకుముందే మార్నింగ్ వాళ్ళ చెల్లె ఉన్న సురేష్ వచ్చి రాఖీ కట్టుకొని వెళ్ళి కాబట్టి సో మన మీద కొంచెం మంచి కారణాలు ఉంటుంది. ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేద్దాం అంటే మెల్లగా రాబడదాం సురేష్ వచ్చినాక. నువ్వేం తొందరపడకు అంతే. సరే బావా. సరే రా. నేను మా బావ కాల్ చేస్తే మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన. ఏ విషయం అనేది రేపు పొద్దున చెప్తా నీకు. నమస్తే బావ. కూర్చో. సందీప్ తీసుకో. తీ టఫ్ తీసుకో. నేను సురేష్ విషయాలు చెప్పాలి బావ నువ్వే. సురేష్ సందీప్ రాఖీ పండుగ కాబట్టి అలా ఇద్దరు కలిసిపోయారు. ఇది ఇట్లనే ఉండాలి మంచితనంగా. మళ్ళీ గొడవలు ఇట్లా ఏం పెట్టుకోకూడదు పొలాల కాడ అక్కడ ఇక్కడ. ఓకేనా? ఊళ్ళో మనం పరుగుగలం కాబట్టి మీరు అన్నదమ్ములు లొల్లి పెట్టుకుంటేనే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. ఈ రోజు నుంచి మంచిగా కలిసిపోయి ఏదంటే నాకు చెప్పుల్లి. సరే బావా. సరే కదా సురేష్? వీళ్ళు ఉంచాలి, మన మధ్య లొల్లు ఉండొద్దు, మనం మంచిగా ఇట్టనే కలిసి ఉందాం. బావా నేను ఎందుకు కూడా పెట్టుకుంటా బావా వాంతోని? నాకు మా చెల్లె నువ్వు మీరు తప్ప ఎవరు ఉన్నారా? అరే సురేష్ ఇక మంచి మాట్లాడుకుని నా మీద కట్టినవరా? నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఇన్ని రోజులు అంటే అయిపోయిందిరా. ఇక ఈ కంచెలు మనం మంచుకుందాం. బాగుందే చెప్తానగా నేను. సురేష్ సందీప్ ఇది ఆపుల్ని, ఇక పాత ముచ్చట్లు మీరు ఆపేసేయాలి. గతం కదా. ఓకేనా? ఇక మళ్ళీ గొడవల గురించి మీరు ఏం మాట్లాడుకోకూడదు. కానీ ఒకటి అడుగుతా సురేష్, నిజం చెప్పాలి మరి. ఏ బావా నువ్వు అడిగినాక నేను నిజం చెప్పనా? ఏందో అడుగు. ఇగో ఇప్పుడు నేను అడిగేది మనసులో పెట్టుకో, నువ్వు మళ్ళీ ఎవరితోటి డిస్కస్ చేయకు. ఓకే బా. మన ఈ పన్నోడు ఉన్నాడు కదా రాముగాడును రాణి, వీళ్ళిద్దరిది ఏంది ఏదో కథ నడుస్తుంది. నీ చెల్లెమన్నా వీళ్ళిద్దరి గురించి చెప్పిందా? రాముగాందా బావా? అరే సురేష్ నువ్వు ఎవరి గురించి ఆలోచించకు, ఎవరి గురించి భయపడకు. ఏదైనా ఉంటే నిజం చెప్పు. ఏం చెప్పాలరా సందీప్? ఆ రాముగాడు మన ఇంట్లో పని చేసుకుంటా మనకేసరి పెడతాను రా వాడు. ఏం మాట్లాడుతున్నారు సురేష్? ఏం జరిగింది చెప్పు.
ఏం చెప్పాలరా సందీప్ ఆ రాముగాడు మా రానమ్మ ప్రేమించుకుంటారా? బావా నువ్వు కోపం తెచ్చుకోకు, ఆ రామగారి సంగతి నేను కంపల్సరీ చెప్తా. రాముగా బావా నీకెంత కోపం వచ్చిందో నీకన్నా నాకు 100 రెట్ల కోపం వచ్చింది బావా. నా కొడుకు మన చెల్లెలు ప్రేమిస్తాడా? సందీప్ నా కొడుకు కింద పైకి రమ్మను, ఇదే సీజన్ పొడిచి చంపకపోతే. బావా తొందరపడకు బావా, మనం ఏ పని చేసినా మనం చేతికి మట్టనకుండా చేయాలి. అరే సురేష్, వాడు అనాథని మనం చేరైతే వాడు ఎంత పని చేస్తారా మనకు? బామర్ది రాము గాని పక్కకు పెట్టు, మన చెల్లె కన్నా బుద్ధి ఉండక్కర్లే, అది ఎట్లాగా పనుల్లో చెప్తుంది. సందీప్ సురేష్ రాముగాడు వానికి నేను కొన్ని 100 సార్లు చెప్పిన, వాడు అన్న అనుకుంటా నా దగ్గర నమ్మక ద్రోహం చేసిండు. వాడు మనకే స్కెచ్ చేసిండు కదా, మనం అంటుంటే వాడిని చూపిద్దాం, వాడిని తెలియకుండా వానికి దెబ్బ కొట్టాలి. వాడిని పక్క పెట్టు బావా, నా చెల్లి ఇట్లా చేసిన అసలు నమ్మలేదు బావా, ఎంత గారాభంగా పెంచిన బావా దాన్ని. వాడు మీ మంచితనాన్ని అలసి తీసుకున్నాడు బావా. వాడు పోయి మొన్న పోయినప్పుడే చెప్పిన, అరే ఇది కరెక్ట్ కాదురా అని. అయినా వాడు నాకు చెప్పకుండా మీకు తెలియకుండా వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందట. 2 సార్ల పేర్లా, మొన్న పేలాట చూసినావా సందీప్, నిన్న పేలాట. వాడు మాకు నిన్న రోడ్డు మీద 2 బ్యాగ్ పట్టుకొని అవుపడితే వాడు మాతో ఏం చెప్పింది తెలుసా? రానమ్మ పెళ్లి ఇష్టం లేక వెళ్ళిపోతుంది అన్వేషణ, అందుకోసమే నేను వద్దు అని చెప్పేసి ఆపుతానని చెప్పేసి వాడు పనుని తెలివి మన దగ్గర చూపించిండు. చూసావా? వాడికి ఇట్లా అనుకోలే బావా, ఆ నా కొడుకు సావంటే తెలియకుండా చంపేయాలని. వాడిని చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇవ్వలేరు అనాథ అని చెప్పేసి మనం తీసుకొచ్చి వాడిని సాది ఇంత పెద్దను చేస్తే వాడు ఇవాళ మన ఇంటికే ఎసరు పెట్టిండు. రాముగా చిన్నప్పుడు అనాథ చెప్పి మేమే నిన్ను చేరదీసినాం, దేవుడు వాని సాగు మన చేతుల్లోనే రాసిండు. బావా నువ్వు తొందరవాడకు, ఇప్పుడే నీది రానిది పెళ్ళైన తర్వాత మన సంగతి చెప్దాం. 30 ఏళ్ళకెళ్ళి రాని 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 అని చెప్పేసి దాని మీద ఇంత ప్రేమ పెంచుకొని ఇప్పుడు పెళ్ళి చేసుకుందాం అని చెప్పేసి అంటే అది ఇవాళ ఇట్లా చేసింది. బావా నువ్వేం బాధపడకు, మా చెల్లె నీకే. బావా రాని బంగారం బావా, అది ఇంతవరకు ఏ తప్పు చేయలే, రాముగాడే దాన్ని ఏదో చేసిండు. అరే రాముగా నా జీవితం మీద దెబ్బేసినవురా రాము, నిన్ను ఆ దేవుని దగ్గరికి పంపించే వరకు నేను నిద్రపోను రామిగా. ఇంకా 10 రోజులు అయితే నా బిడ్డకు పూలు పండ్లు వరపూజాయే, నాకేమో గిట్లాయే. అమ్మ ఆ చైనప్పుతో బయట ఏం చేస్తాను, పడుకోకపోయినావు? ఏం లేదు బిడ్డ, ఇంట్లో ఒక్కదాన్ని ఏం చేయాలని అత్తి చెట్టు కింద కూర్చున్నా. ఏం కాదులే అమ్మ, నువ్వేం బాధపడకు, మా పెళ్ళి వరకు తగ్గుతుంది. ఏమో బిడ్డ, నీ పెళ్లి ముందే గిట్లా కావాలన్నా నాకు? నువ్వు ఇట్లున్నా చేసేది ఏముందమ్మా, ఆ బంగారమ్మ షాపింగ్ అంతా మేము చూసుకుంటాంలే, నువ్వేం బాధపడకు. ఏమో బిడ్డ, నీది బావది పెళ్లి మంచిగా జరుగుతా నాకు అంతే చాలు, ఆ భగవంతుని దయవలన. నేనే 2 years తర్వాత పెళ్లి చేసుకుంటాను, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినాయి, ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోకు. సరే బిడ్డ, ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది బిడ్డ, నువ్వు బావని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే నాకు అంతే సంతోషం. మేము హ్యాపీగానే ఉంటామమ్మా, బావ కాల్ చేసి రేపు గోల్డ్కి వెళ్దామని చెప్తాం. రేపా బిడ్డ, అష్టనాయాలు ఉన్నాయి, ఎల్లుండి అయిపోయినాక పోదాం. సరే అమ్మా, అట్లనే అన్నయ్య కూరగాయలు దానం చేయమన్నాడు కదా, ఒకరోజు గుడికి పోయి అది కూడా చేస్తాయి. సరే బిడ్డ, ఇప్పటికైనా నీ మనసు మార్చుకున్నావు, ఇక బావతోటి అన్నతోటి అయితే నిమ్మలంగా మంచిగా మాట్లాడు. సరే అమ్మా. బామర్ది రాముగాడు వస్తాడు, దాంతో ఒక్క దెబ్బ పెడితే మన తలకాయ కుబ్బరిచిపోవాలన్నాడు బలగాలి. సరే బావా. అన్వేషణ చిన్నయ్య నమస్తే. ఏమిరా రాము, ఏంది సంగతులు? ఏమున్నా అన్వేషణ, పొలం కల్పిస్తాను. పొలం పనులు కాదురా రాము, రానమ్మ ముచ్చట ఎక్కడ దాకా వచ్చింది? రానమ్మతో ఇవాళ పొద్దున్నే మాట్లాడిన అన్వేషణ, 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నది కదా, ఇప్పుడు మనసు మారింది, చేసుకుంటుంది అట ఇప్పుడే. ఇక అవునా రాము, ఇక నాది రానిది పెళ్లి మొత్తం నీ చేతుల్లో ఉన్నది. నా చేతిలో ఏమున్నది అన్వేషణ, ఇక పెళ్లి పనులు అంటే దగ్గర నుండి చూసుకుంటా వచ్చు, అంతే కదా. అదేదా రాము, పెళ్లి పనులు నువ్వే చూసుకుంటావు, ఇంకేమన్నా కూడా నువ్వే చూసుకుంటావు.
ఏంది చిన్నయ్య అంత అట్లా మాట్లాడతాళ్ళు? ఏమన్నా జరిగిందా? ఏమైనా జరిగిందా అని చెప్పేసి నువ్వు అట్లా అంటానంటే రాము, ఇక మరి ఏదైనా జరిగే ఉండాలిరా, నువ్వే చెప్పాలి ఏం జరిగిందా అని. ఏమున్నా అని అన్వేషణ చెప్పడానికి? మీరు దావుతున్నారుగా, పైసలు ఇస్తే వైన్స్కి పోయి మందు తీసుకొని వస్తా నేను. తాగుదాం రా, కానీ ఒకటి అడగాల రాము, నీది నువ్వు రానమ్మ ముచ్చటేందిరా? ఏదో కథలు పడతారట మాకు తెలియకుండా. ఏంది అన్వేషణ అట్లా మాట్లాడతాను? నీ కథలు పడేంది? ఎవరు అన్నారు నీతోని? అనటోళ్ళే అన్నారా, నీకు మా చెల్లెకి ఏంది సంబంధం? ఏంది చిన్నయ్య అట్లా మాట్లాడతాళ్ళు? నాకు రానమ్మకేం సంబంధం? ఏం లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా రాముగా, ఏం నటించుతున్నావురా? ఇంకా నీ నటనకు అసలు ఆస్కార్ ఎవరు అవార్డు ఇవ్వాలరా. నువ్వు మా ఇంట్లో పని చేసుకుంటా, మా ఇంట్లోనే లవ్ చేసుకుంటా 2 సార్లు లేచిపోయి పెళ్ళి చేసుకుందామని అంత ధైర్యం వచ్చిందారా నీకు రాము? అంటే మాకు తెలియదు అనుకున్నావా రా? నీ పనోనికే నీకు అంత తెలివితేటలు ఉంటే మాకెంత ఉండాలరా? అన్వేషణ ఇందులో నా తప్పేం లేదు. రానమ్మని ఎంత చెప్పినా వినకుండా పొదం రామన్నది. ఇంకా మీతో మాటలేంది బావా? ఎంత ధైర్యం ఉంటే నా చెల్లె దొరికత్తావురా రాము? ఎన్ని మాయ మాటలు చెప్పినావరా మాతో? బామ్మర్ది ఆ గుత్ప తీసుకురా, సావదేందా మీ అలా తీసుకురా పోయి. ఏ రాముగా, మిస్ అయినా కొడుకు. నిన్ను వదిలేసేంద్రా, ఇక చంపేరా వదిలేదురా, దండ పెడితే నన్ను వదిలేదు. ఇలా తప్పే లేదా? సావురా నా కొడుక, సావురా, సావురా నా కొడుక, సావు. సచ్చిన బావ నా కొడుకు. రాము, నా పెళ్ళి మంచిగా చదివితే పుట్టెల్ని బలిద్దాన్ని మొక్కినరా, కానీ నా పెళ్ళి ముందే నేను బలిచ్చిండ్రా. బామ్మది వీని బాడీని ఏం చేద్దాం? నా కొడుకును ఇదే తోటలో పాతి పెడదాం బావా. తోటలో పాతి పెడితే మనమే తోట వస్తుంది బామ్మది. ఆ ఊరవతల బాయిలో పడేసి వాళ్ళ బయట వచ్చిందని చెప్పేసి క్రియేట్ చేద్దాం మనమే. సరే బావా.
నీకు ఎంత ధైర్యం ఉంటే నా మరదలు జోలికి వస్తావురా రావు. బావా నీది నీ చెల్లె పెళ్ళి ఏ అడ్డు లేకుండా ఎత్త బావా ఇక. అంతే బామ్మది, ఇక నాది రాని పెళ్ళికి ఎవడట్టో చూద్దాం. నా కొడుకు ఏమైందే బిడ్డ, ఎవరికో ఫోన్ చేస్తాను? ఇంకెవరికమ్మా? రాముకే. పొద్దు నుంచి ఇంటికి రాలే, ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. పొలానికి మందు కొడతానన్నాడు కదా బిడ్డ, మరి డబ్బాలకి ఇట్లా పెట్టి మర్చిపోయిండో ఏమో. లేదమ్మా, మధ్యాహ్నం కాల్ చేసినప్పుడు మందు కొట్టుడు అయిపోయింది అన్నాడు, ఇంకా ఇంటికి రాలే. ఏమైందంటో? ఆ పొలాల కాడ ఎవరు కలిసిలో బిడ్డ, వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటాడు వాడు. నిమ్మలంగా వాడే ఇంటికి వస్తాడు కానీ వాళ్ళతో ఏం పని బిడ్డ నీకు? మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి వరపూజ అని చెప్పొద్దాం అనుకున్నా అమ్మా, తోడు తీసుకెళ్దాం అనుకున్నా. సరే బిడ్డ, వాడే వస్తాడు కానీ ఇంకొకసారి ఫోన్ చేసి చూడు. చెల్లె రామగారి ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది కానీ. అవునన్నా, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫే వస్తుంది. నీకు అసలు పొలాల కాడ కనబడలేదా? లేదు చెల్లె, నాకు కనిపించలేదు. నీకు ఒక విషయం చెప్పాలా చెల్లె? చెప్పన్నా, అసలు ఏం జరిగిందన్నా? నిన్న నైట్ అన్వేష్ బాబా నేను సందీప్ గారు ముగ్గురం కలిసి తాగినాం కానీ నిన్న నైట్ మీ ప్రేమ గురించి చెప్పేసిన వాళ్ళకి. అరే ఏందన్నా, అసలు ఏం మాట్లాడతాను అన్న? వాళ్ళకి ఎందుకు చెప్పినావు అన్న నువ్వు పోయి? ఏమో చెల్లె, నేను అనుకోకుండా పొరపాట్లో చెప్పేసిన. అన్నా నువ్వేమో అన్న వాళ్ళకి చెప్పినా అంటాను, రాము ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఏం జరుగుతుందన్న? రాము నేను చేసిల్లా వాళ్ళు? నాకు అదే డౌట్ వస్తాను చెల్లె. అన్న వాళ్ళు పొద్దున నుంచి కోపంగా ఇట్లా కనబడ్డారా? ఏమో అన్న, నేను పొద్దున లేచేసరికి అన్ని ఇంట్లో లేడు. ఏదో జరుగుతుందన్న, నాకు టెన్షన్ అవుతుంది. ఏమో చెల్లె, నువ్వేం టెన్షన్ పడకు. నేను అన్వేష్ బాబు నువ్వు సందీప్ అని కలిసి మాట్లాడతా. వాళ్ళకి నిజం తెలిసిందన్న, రామును బతకనేరన్నయ్యగా. వాళ్ళ గురించి తెలిసి నువ్వు ఎందుకు చెప్పినావు అన్న? చెల్లె, రాముడు ఎక్కడ ఉన్నా వాడిని తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తోటకాడికి వెళ్ళేస్తా. సరే అన్న, నువ్వు జాగ్రత్త. ఏ విషయం నాకు చెప్పు. సురేష్, ఇవాళ మస్తు హ్యాపీగా ఉన్నాం. బామ్మర్ది, మీరు ఇద్దరు పోయి వైన్స్కి పోయి కేసు పీలు తీసుకురాపోలే, దావా చేసుకున్నాం ఇవాళ. సరే. ఎందుకు బాబు అంత హ్యాపీగా ఉన్నారు? ఏమైంది? ఏమైందంటావేం సురేష్, ఆ రాము గారిని చంపేసినాం. ఎందుకు బాబా ఏం మాట్లాడతాను? రాముడు ఎందుకు చంపేసిళ్ళు? చంపకపోతే బొట్లు పెట్టి పూజ చేయను నా కొడుకు, చంపేసినాం. ఎందుకురా సందీప్, వాడు పనుడు కాదురా, 4 దెబ్బలు కొట్టేది లేపేళ్ళరా. వాడిని ఎట్లా చంపబోతుందిరా మీకు? 4 దెబ్బలు కొట్టడానికి వాడు ఏమన్నా ఏదైనా చిన్న దొంగతనమో లేకపోతే వాంతో వీంతో లొల్లులు పెట్టుకుంటామో కొట్టు వదిలిపెడతాము. వాడు చేసింది ఏం పని? మన ఇంట్లో అమ్మాయి జోలికి వచ్చిండు, అట్లా అంటూ చంపకుండా వదిలేయాలనా? బాబా రామువాడు అప్పటికి రానితున్నా వద్దు వద్దు అని అంటూనే ఉన్నాడు. మన రానేమనంటే పడ్డది. అరే వాడు చెల్లెకి ఏం మాయమాడో చెప్పినవరా? చెల్లె గురించి మనకు తెలియదారా? సరే రాము వెనుక పడ్డది అనుకుందాం, మరి రాముగానికి సోయలేదా? వాడు మన ఇంట్లో జీతగాడు. రాని అట్లా మన ఎంట పడ్డప్పుడు వాడు వచ్చి మనకు చెప్తే మనం రానికి బుద్ధి చెప్పుకుంటాం కదా. అట్లా కాకుండా వీడు లవ్ చేస్తాడు, ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటాం. ఏంది అసలు ఇది?
అని బావా నాకు ముందు నుంచి మొత్తం తెలుసు. రాముగాని తప్పేం లేదు, మన రాణి చేసిన తప్పుకు రాముగాడు బలైండు. అసలు రాముగాడు ఏంది, మనకి పని ఏంది, వాడు మనకు జీతగాడు. పొలం పనులు చేసుకోవాలి, ఇంత పెడితే తినాలి, చప్పడేపు ఉండాలి. అట్లాంటి నా కొడుకు నేను రాణిని పెళ్లి చేసుకుంటా అని తెలిసిన తర్వాత కూడా ఎట్లా లవ్ చేస్తాడు? ఇద్దరు బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారంటే అంటే వాళ్ళకు మన మీద ఏమాత్రమన్నా భయం ఉన్నదా? వాడిని ఏదో అనాదాన్ని చేరదీస్తే 90 కేసులు పెడతారు వాడు. అసలు నుండి చంపకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోనా? ఏమోలే బావా, వాని గురించి మనకెందుకు, మన పీడైతే వదిలిందిగా, ఇంతకు మన చంపేడేసిళ్ళు. నా కొడుకును తోటలో చంపడం రా, ఖచ్చితంగా తీసుకుపోయి ఊరకలు బయలుదేసినాం. సురేష్, రాముగారు చనిపోయిన విషయం మన ముగ్గురు మధ్యలో ఉండాలి. నువ్వు దివ్యకైనా రానికైనా మన కుటుంబంలో ఎవ్వరికి ఏం చెప్పకు. వాడు ఏమైండో ఎటు పోయిండో తెలియదు. ఎవరైనా ఏమన్నా అడిగితే ఇక్కడ పని చేయక ఇష్టం లేక ఇట్లా వెళ్ళిపోయినా అని చెప్పేసి చెప్దాం. ఓకే బావా. రాము, రాము, లేరా, ఏమైందిరా రాము? అరే రాము, లేరా రాము, లేరా, లేరా రాము, ఏమైందిరా, లేరా. అరే రాముగా, నీకేం కాదురా, నేను వచ్చినా కదరా, ఏం బాధపడకరా, మా ఇంటికి పోంగా. హలో, రాముగాడు ఇక్కడ ఊరవతల బైక్ ఉన్నాడు చెల్లె, నేను ఇంటికి తీసుకొని వస్తానా? అవునా అన్న, సరే సరే నేను వస్తున్నాగు. నువ్వు మా ఇంటికి రా చెల్లె, నేను రాముగాని తీసుకొని వస్తున్నా. సరే అన్న. దారా రాము, మా ఇంటికి పో. ఏం కాదురా రాము, వెళ్ళారా? రాము, వెళ్ళి ఎక్కువ పట్టుకోరా. సందీప్, రాముగారి బాడీ ఇంతవరకు ఎవరు చూడలే అంటావా? నీకన్నా నాకన్నా ఇప్పటివరకు రాముగారు చనిపోయిందని చెప్పేసి ఫోన్ రావాలి కదా. అదే చూస్తానా బావా, నేను కూడా. మీ అమ్మ తాగింది ఎక్కలేదు. వాడిని చంపి ఈ పాటికే మనం బాయిలేసి చాలా టైం అవుతుంది. ఈ టైంలోపు వాడు నీళ్ళల్లో తేలాలి. మరి ఇంకా ఎవరు ఎందుకు చూడలే అంటావు వాడిని? బావా, రాముగారిని బయలు ఎవరైనా చూసినట్టే మనకు కంపల్సరీ ఫోన్ వస్తుంది. కానీ ఇంకా ఫోన్ రాలేదంటే ఏమో జరిగింది అలా. అవును సందీప్, ఎందుకైనా మంచిదే మనం ఒకసారి బావి కాడికి పోయి చూద్దాం. దా బాబా పైన చూద్దాం. ఏదో జరిగింది చూడాలి. రాము, ఇప్పుడు ఎట్లున్నదిరా, అంత ఓకేనా? రాము, ఏమన్నా తింటావారా? రాము, ఏమైంది రాము? అసలు ఏమైంది రాము? అన్న, ఏమైంది రాముకి? ఆ ఊరవతల బావి కాడ తెలివి లేకుండా పడుంటే నేనే తీసుకొచ్చిన చెల్లె. ఊరవతల బావి కన్నా అక్కడికి ఎందుకు వెళ్ళినావు రాము నువ్వు? అసలు ఏం జరుగుతుందన్నా?
అన్వేష్ బాబుతో సందీప్ పంతో మాట్లాడిన చెల్లె తోటలు వాడిని చంపేసి ఊరవతల బయలు పడేసిల్లంట. నిన్న ఊరవతల బయట అడుగు వేసరికి రాముడు అక్కడ పోలేకుండా పడున్నాడు. రానమ్మ, నన్ను మీ అన్న వాళ్ళిగా బతకనియారు. పటేలా, నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకపో, దండ పెడతా పటేలా. రాము నువ్వేం భయపడకు, వాళ్ళని చంపుదాం అనుకున్నారా? అన్న వెంటనే వెళ్ళి అన్న మీద బావ మీద కేసు పెట్టొద్దాంపా. ఏం మాట్లాడుతానో చెల్లె, మనం కేసు పెడితే రాముడు బతుకున్నది వాళ్ళకి వెళ్తుంది, మళ్ళీ ఏదో టైంలో వాళ్ళని చంపేస్తారు. మరి ఏం చేద్దామన్నా? వాళ్ళు ఇంతగానే చేస్తా అంటే చూసుకుంటూ కూర్చుందామా? చెల్లె ఇప్పుడు తొందర వాడకు, ఫస్ట్ రాముడు కోలుకొని తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. పటేలా, నీ ఇట్లా బతికినాడు తెలితే వాళ్ళు మళ్ళీ నన్ను చంపేస్తారు. నీ దండం పెడతా పటేలా, నేనే ఎక్కడికైనా పోతా. అరే రాముగా, నువ్వు మా ఇంట్లో నాటే ఇవ్వలేదు తెలియదు, నువ్వు కొంచెం మంచిగా అయినాక నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను చెప్తా. ఇదంతా నా వల్లే జరిగింది రాము, నువ్వెంత చెప్పినా నేను ఇన్లే. ఇదంతా జరగడం కారణం నేనే. చెల్లె అసలు నువ్వు ఎందుకు ఎడతావు చెల్లె? రాముడికి ఏమైంది? ఇప్పుడు మంచిగా ఉన్నాడు కదా, ముందు ఏడు పాపు. నా కొడుకు బావిలో లేడు. అమ్మా బావా వాడు తెలియలే అంటే లోపల ఏమైనా సలహా తట్టుకుని అన్నయ్య కావచ్చు లోపల. లేదు బామ్మర్ది, నాకు తేడా కొడుతుంది. ఇగో ఈ సలాకులు తడిచున్నాయి, వాటిని పట్టుకొని ఎక్కొచ్చిన అడుగు జాలలో ఊపడుతున్నాయి. కింద కూడా మొత్తం ఇక్కడ ఉన్నట్టు ఊపడుతాను. నాకు తెలిసి వాడు తప్పించుకున్నాడు. వాడు రాముగా, నువ్వు ఎక్కడ ఉన్నా నేను ఎతికి మరీ చంపుతాం రా. బా బావా ఈ ముచ్చట మనం సురేష్ అని చెప్పినాం, మరి వాడికి టచ్ కాపాడిండి అవన్నీ. సురేష్ గారిని ఫోన్ చేద్దాం ఒకసారి. చెయ్యి బావా సార్. ఎందుకైనా వచ్చా మన ఇంటికి పోయి చూద్దాం ఒకసారి. రాము ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉన్నారానమ్మా, కానీ కొంచెం ఈ తలకాయ నొప్పి ఉన్నది. రాముగా, డాక్టర్ ఆ తలకాయ నొప్పి కూడా మందులు పంపిస్తా అన్నాడు. నేను సాయంత్రం వరకు వెళ్ళి తీసుకొస్తా. సురేష్ అన్న ఇప్పుడే బావు నన్ను ఇంటికి వచ్చిల్లు. అవునా చెల్లె? నాకు తెలిసి వాళ్ళ బాయ్ కాడికి వెళ్ళి చూసినట్టున్నారన్న. అదే చెల్లె, రాముడు బతుకున్నట్టు వాళ్ళకి అర్థమైపోయినట్టున్నది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు. పటేలా, మీరు నా కోసం గొడవలు తెచ్చుకునేందుకు ఈ రాత్రికి నేనేటాన్ని వెళ్ళిపోతాయా? రాము ఇంత జరిగినాక నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. రానమ్మా, ఇప్పటిదాకా నాతోటే అయిపోయింది. మళ్ళీ మీరు ఇలా ఇన్వాల్వ్ అయిందని తెలిసిందనుకో, మళ్ళీ మిమ్మల్ని ఏమైనా చెప్తారు. మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకు చెప్పు? ఏంటి రమ్మ అంత ఇట్లా మాట్లాడతాను? నా వల్లే కానీ ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని మన ఇద్దరం వెళ్ళిపోదాందా. వెళ్ళిపోవడం ఏంది రానమ్మా? మళ్ళీ నా కోసం మీరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ఈ రాత్రికి నీ ఎటో దిక్కి వెళ్ళిపోయి నా బతుకు నేనేదో బతుకుతా. లేదు రాము, అప్పుడంటే నీ గురించి ఆలోచించి అన్వేష్ బాబుని పెళ్లి చేసుకుంటా అన్న. ఇప్పుడు ఇట్లా జరిగినా కూడా నేను ఎట్లా వదిలేస్తా? పటేలా, నువ్వన్న ఒకసారి రానమ్మకు చెప్పరాదు? అరే రాముగా, చెల్లె మాట్లాడింది కూడా కరెక్టేరా. వాళ్ళు చేసిన దానికి మీరు ఇద్దరు పెళ్లి చేసుకోవడం కరెక్ట్. ఏంది పటేలా, వద్దనాల్సింది పోయి మళ్ళీ నువ్వే పెళ్లి చేసుకో అని చెప్తాను అట్లా రానమ్మకి? అరే రాముగా, తెలిసో తెలియక ఇదంతా నా వల్ల జరిగింది కదరా. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్న వల్ల వాళ్ళ బుద్ధి చెప్పినట్టు అవుతుంది. నా వల్లనే కదరా వాళ్ళు నేను చంపుదామని చూసిళ్ళు. నేను చేసిన తప్పుకు మీ ఇద్దరిని కలపడం వల్ల నేను సరిదిద్దుకున్నట్టు అవుతుంది. పటేలా, ఇట్లుంటే నా ఒక్కంతోనే పోతుంది. అదే మీ ఇద్దరం కలిసినట్టు తెలిసింది అనుకో, మళ్ళీ మా ఇద్దరు చంపేస్తారు. ఎందుకు పటేలా, నీకు తెలిసి కూడా మళ్ళీ ఇట్లా మాట్లాడతాను? రాము ఇట్లా భయపడుకుంటే ఎన్ని రోజులు బతుకుతాం? సురేష్ అని చెప్పింది కూడా కరెక్టే కదా. ఏంది రానమ్మా, ఎక్కడికని పోతాం, ఎట్లా బతుకుతాం? ఇవన్నీ చూసుకుంటా కూడా మళ్ళీ మీరు ఇట్లా మాట్లాడతారు. రాము ఇప్పుడు చెప్తున్నాను, బతికిన నీతోనే చచ్చిన నీతోనే. వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకొని మనం పెళ్లి చేసుకుందాంపా. అసలు నా ప్రాణాల మీద నాకే నమ్మకం లేదు రానమ్మా. నువ్వు పెళ్లి దాకా పోతాను ఎందుకు? అరే రాముగా, మీరు ఇద్దరు మేజర్లు, మీరు ప్రేమించుకున్నారు, మీరు పెళ్లి చేసుకునే హక్కు మీకు ఉన్నది. మీరు ఎవరికి భయపడని అవసరం లేదురా. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి, ఎవరేం చేద్దారో చూద్దాం. రాము మనం రేపే గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇక. హలో బావా. హలో బామ్మర్ది, ఇక నేను ఇంటికాంచి బయలుదేరుతానా, గోల్డ్ తీసుకోవడానికి షాప్కి వెళ్దాం. సరే బయలుదేరి బావా, నేను కూడా ఇంటికానే ఉన్నా. సందీప్, ఇక నువ్వు డైరెక్ట్ గోల్డ్ షాప్ దగ్గరికి రాణిని తీసుకొని రా. నేను ఇటు నుంచి ఇటే షాప్ దగ్గరికి వస్తాను. సరే బావా. ఓకే. చెల్లె, రాముడు వస్తాను.
రానమ్మా మీరు అత్త అంటేనైతే ఎవరు చూడలే కదా. ఎవరు చూడలేరు రాము, నిన్న ఎవరైనా చూసిల్లా? నన్ను కూడా ఎవరు చూడలే రానమ్మా. చెల్లె రాము, మీ ఇద్దరిని నమ్మి మీ పెళ్లి చేస్తాను రా. రేపు రోజున ఏ కష్టం వచ్చినా ఏదైనా కానీ మీ ఇద్దరు మాత్రం విడిపోవద్దు. సరే పటేలా. అన్న ఇంతమందిని కాదని చెప్పేసి మీ ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుంటాం అంటే కలిసి ఉండడానికే కదా, నువ్వేం టెన్షన్ పడకు. సరే చెల్లె, అన్వేష్ బాబు గురించి సందీప్ బాబు గురించి తెలుసు కూడా మీకు గురించి పెళ్లి చేస్తానంటే మీ గురించి ఎంత నమ్మకం ఉందో మీరే ఆలోచించాలి. పటేలా నీ నమ్మకాన్ని మేమేం పోగొట్టుకోం, మీ ఇద్దరం కలిసి హ్యాపీగానే ఉంటాం. సరేనా రాము, ఈ సీతారాముల సాక్షిగా మీరు పెళ్లి చేసుకోవాలి, ఆ దేవుడే మీకు అండగా ఉంటాడు. ఇక సరే పటేలా. మరి అట్లనే ఆ తాళ్ళను దండలు తీసుకొని వచ్చిలా మీరు? తీసుకొచ్చిండ్రా రాము. చెల్లే చెల్లే బాగా ఫోన్ చేసిండు, ఆ గోల్డ్ తీసుకున్నాడు బాగుందా? అరే రాము, ఆ దేవుని సాక్షిగా నా చెల్లె మెడలో తాళి కట్టి మీ ఇద్దరు ఒకటి కలరయ్యా. చెల్లె రాము, ఇకనైనా మీ కష్టాలన్నీ పోయి సంతోషంగా బతకండి రా. ఈ దండలు మార్చుకోండి రా. ఏంది చెల్లె వెళ్తాను అత్తలేదు? అమ్మా చెల్లెలే అనే చెల్లె ఇంట్లో లేదు కాదు బిడ్డ. చెల్లె ఇంటి లేకుండా ఎటుపోయిందా అమ్మా? ఏమో బిడ్డ, ఇప్పుడే నేను పండుకొని లేచిన, నేను లేచి తలక చెల్లె లేదు ఇంట్లో. అమ్మా ఫోన్ మళ్ళీ స్విచ్ అయిపోతుంది అదే. రాము అన్నయ్య ఆశీర్వాదం తీసుకుందా? చెల్లె ఎందుకు చెల్లె? చెల్లె మీ పెళ్ళి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నా, నీ పెళ్ళి కానీ ఇట్లా జరుగుతామని అనుకోలేదా? నేనేమైనా ఇట్లా పెళ్లి చేసుకోవాలనుకున్నాను అన్న, అంతా అన్వేష్ బావ అన్నయ్య వల్లే జరిగింది ఇదంతా. పటేలా నీ లెక్కనే అన్వేషణను చిన్నవి కూడా అర్థం చేసుకుంటే ఎంత మంచిగా ఉండు, మాకు ఈ పరిస్థితి పట్టేది కాదుగా. రాము మీరేం బాధపడకండి రా, పరిస్థితులన్నీ మంచిగా అయిన తర్వాత మీ ఇద్దరు పెళ్ళికి ఘనంగా చేస్తాం. అన్న పెళ్ళైతే చేసుకున్నాం కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రాణహాని ఉందని కేసు పెడదాంపా. రానమ్మా, మనం ఇప్పుడు ఇట్లా పెళ్లి చేసుకున్నాం అని తెలిస్తేనే వాళ్ళు మస్తు కోపంగా ఉంటారు. అట్లాంటిది మనం పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టినాం అనుకో, వాళ్ళు మస్తు బాధపడతారు. ఒక 2-3 రోజులు ఆగి పోయి పెడదాం. అవునరా రాము, నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. చెల్లె ఫస్ట్ మనం ఇక్కడి నుంచి వెళ్దాంపా. బాబా మళ్ళీ సెల్ ఫోన్ స్విచ్ అయిపోతాను బాబా, నాకు టెన్షన్ అవుతుంది. బా ఫోన్ గుంజుకున్నావు కదా, అసలు ఇంట్లోకి వెళ్ళిపోతా అంటే ఏం చేసి చెప్పు, మీరు చూసుకుంటా లేరా? రానమ్మా, మనం పెళ్లి చేసుకున్న విషయం మీ ఇంట్లో తెలిసిందంటావా? పెళ్లి చేసుకున్నాం కదా రాము, ఇంట్లో తెలిసింది ఎవరికి తెలిసింది? పెళ్ళి అయితే చేసుకున్నాం కానీ రానమ్మా, చిన్నయ్యకు అన్వేషణకు తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారో అని నాకు మస్తు భయం అవుతుంది. రాము నువ్వేం టెన్షన్ పడకు, ఇవాళ ఈవినింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడదాం. ఒక 2 డేస్లో ఎలా వెళ్ళిపోదాంలే. 2 రోజుల దాకా ఆవిడెందుకు రానమ్మా, ఎట్లా మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఇవాళ సాయంత్రమే పోదాం. ఏంది ఇవాళ ఈవినింగ్ రాము, ఒకసారి సురేష్తో మాట్లాడదాం. మాకు అన్నా. చెల్లె ఏందే? అన్నా రాముకి ఇక్కడ ఉంటే భయం అయితే అందట, సాయంత్రం హైదరాబాద్ వెళ్దామంటాను, వెళ్ళాలా మరి?
చెల్లె ఇలా సాయంత్రం వెళ్ళుడు కాదే ఫస్ట్ ఈ విషయం మీ ఇంట్లో తెలిసిందో తెలియదో తెలుసుకోవాలి మీరు తొందర పడకుండి పటేలా నాకు కూడా అదే భయం అవుతుంది. వాళ్ళ ఇంట్లో వెళ్తే నన్ను బతకనిస్తారా? ఎట్లా పెళ్లి చేసుకున్నాం కదా, అందుకే హైదరాబాద్కి వెళ్ళిపోదామంటాను. అరే మీరు ఇక్కడ ఉన్నా హైదరాబాద్ పోయినా వాళ్ళు మిమ్మల్ని ఏదైనా చేయాలంటే వాళ్ళకి ఎంత చెప్పురా, నేను అదే ఆలోచిస్తాను. అన్న ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అన్న? మరి ముందైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదామా? మరి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టు రాచెల్లే, మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నారు కదా, ముందు పోయి ఇంటి పోయి కనవాడులి. వాళ్ళు మిమ్మల్ని చూసిన తర్వాత ఏమంటారో దాన్ని బట్టి మనం తర్వాత ఆలోచిస్తాం. ఏంది పాటేలా అట్లా మాట్లాడతాను? నేను ఫస్ట్ పెళ్లి చేసుకునేది తప్పు. అట్లాంటిది వాళ్ళ ముందు పోయి కనబడితే వాళ్ళు ఉంచుతారా? నన్ను అక్కడనే అడ్డంగా నరుకుతారు. అవునారా రాము? చెల్లె వాళ్ళు రాము అని ఏమైనా చేద్దాం అనుకుంటే నువ్వు ముందుండు అడ్డుకో. సరే అన్న, రాము నీకేం కాకుండా నేను చూసుకుంటా. నేను ఉన్నంతసేపు వాళ్ళు నిన్నేమనరు. రానమ్మా, నీకేం తెలుసు? వాళ్ళని 2 సార్లు చంపుదామని చూస్తా అంటే వాళ్ళ కోపాన్ని దగ్గరికి వెళ్ళి చూసిన. నేను మాత్రం ఆ ధైర్యం చేయలేను రానమ్మా, నేను మాత్రం రాను. అవునన్నా, రాంభయం రామ్కే ఉంటుంది కదా. మరి నేను ఒకసారి ఇంటి పోయి కలిసి రాను వాళ్ళని. నువ్వు ఒక్కదాన్ని వెళ్ళడం కరెక్ట్గా చెల్లె. అరే రాముగా నువ్వేం భయపడకు, మీరు ఇద్దరు కలిసి వెళ్ళండి. అక్కడ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవనుకో నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వరా, నేను వాళ్ళని తీసుకొని వస్తా. సరే పాటేలా, నువ్వు చెప్పిన ఐడియా మంచిగా ఉన్నది. ముందు జాగ్రత్తగా వాళ్ళ ఇంటికాడ ఉన్న రేకుల షెడ్ కాడ వచ్చి ఉండండి. ఒకవేళ నన్ను ఏమైనా చేద్దామని వాళ్ళు వచ్చిల్లు అనుకో, అప్పుడు నేను మీకు మిస్డ్ కాల్ ఇస్తా. అప్పుడు మీరు తొందరగా రావచ్చు. ఇక ఓకేరా రాము. చెల్లె మీరు అస్సలు భయపడకండి, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. సరే అన్న, రాము దా వెళ్దాం. ఈ పొల్లే ఎడివేయిందో ఏం కాతో, ఎంగేజ్మెంట్ దగ్గరకు వచ్చే ఎల్లుండేనే చీరలు తీసుకోవాలనే, జాకెట్లు కుట్టించుకోవాలనే. మరి ఎట్లా ఈ పోరికి జాడ ఎట్ట కావాలి ఏమో అత్తమ్మ. ఇక సందీప్ హైదరాబాద్లో వాళ్ళ దోస్తులు ఉన్నారని చెప్పేసి అన్నావు కదా, దోస్తు వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకో అట అన్న ఏమన్నా వీంది కావచ్చు. మరి సరే బావా. బావా వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ అవుతాను. చూసినావా సందీప్, స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే నాకు తెలిసి వీళ్ళందరూ ఏదో కథలు పడతాళ్ళు. నాకు తెలిసి ఏదన్నా జరగాలని జరిగిందనుకో అత్తమ్మ, ఊర్లో మనం తలకాయ ఎత్తుకొని తిరగలేము. ఇక నీ బిడ్డకి అట్లా చెప్తాంది. బావా నువ్వేం టెన్షన్ పడకు, ఏం కాదు. కానీ బా వీళ్ళని డైరెక్ట్గా చూస్తా, సందీప్ వాడు వీళ్ళని ఏమైనా చేసినా చేస్తాడు. ఎందుకైనా మంచిది ఈ విషయం అన్వేష్ బాబుకి చెప్తా. హలో అన్వేష్ బావా. హలో సురేష్. బావా నీకు ఈ విషయం తెలిసిందా? ఏ విషయం సురేష్? దేని గురించి నువ్వు మాట్లాడేది? బావా నువ్వు కోపానికి రాకు, నాకు కూడా ఈ విషయం ఇంతకుముందే తెలిసింది. మన రామగడును రాని ఊరవతల గుడికాడ పెళ్లి చేసుకున్నారట బావా. ఏం సురేష్ ఏం మాట్లాడతాను? ఇదంతా నిజమేనా? ఏంది బావా? నిజమే బావా, నాకు కూడా ఇంతకుముందే తెలిసింది. ఆ ఇల్లు చూసిండట వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటా అంటే. బస్ సురేష్ ఎప్పటి నుంచో ఇట్లనే జరుగుతుందని చెప్పేసి అనుకుంటాను. వాళ్ళు అనుకున్నట్టే చేసిళ్ళు కదా, ఊర్లో మా అమ్మని తలకాయ ఎత్తుకోకుండా చేసిళ్ళు. బావా నువ్వెందుకు బాధపడతాను? నువ్వు అట్లా ఏం బాధపడకు, వాళ్ళు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళ ఆట ఇప్పుడు ఇంటికే వస్తాలట, ఇంటికి వస్తే వాళ్ళని ఏమనుకోండి. ఏం సురేష్ ఇంటికి వస్తారటనా? అసలు వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వస్తారట చెప్పు? అసలు వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమో బావా నాకు కూడా ఏం అర్థం అయితే లేదు. తీరా వాళ్ళ ఇంటికి వస్తే ఆ సందీపాడు ఏమనుకుంటా నువ్వే చూసుకో బావా. ఏమనొద్దని చెప్పేసి ఎట్లా అంటావు సురేష్? వాళ్ళు గొప్ప పని చేసిన అని చెప్పేసి వాళ్ళకి సన్మానం చేయన్నా? నా కొడుకు ఇంటికి రాని ఆ కొడుకు ఇద్దరిని అక్కనే అడ్డంగా నరుకుతామా? బావా ఇప్పుడు అసలే పెద్దమ్మ ఆరోగ్యం మంచుకుంటలేదు, మళ్ళీ ఏమైనా అనుకోగా ఏమైనా జరిగింది అనుకో ఎట్లుంటుంది? అందుకోసం వాళ్ళని ఇప్పుడు ఏమనుకుంది, తర్వాత వాళ్ళ సంగతి చెప్దాం. ఏమో సురేష్ ఇక ఎందుకు బావ అడుగుతాను చెప్తలే, ఏమైందంటే ఎందుకు టెన్షన్ పడతాను అట్లా? అల్లుడా ఏమైంది బిడ్డ? గంత టెన్షన్ పడతాను, గంత గాబర పడతాను ఎందుకు బిడ్డ? ఏం చెప్పాలత్తమ్మా చెప్పు. నీ బిడ్డ గట్ల చేసింది. సందీప్ రాముగాడును రాని ఆట ఊరవతల టెంపుల్లో పెళ్లి చేసుకున్నారట. ఇప్పుడే సురేష్ ఫోన్ చేసి చెప్తాను. ఎందుకు బావ ఏం మాట్లాడతాను? వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? పెళ్ళి చేసుకున్నారట. పెళ్ళి చేసుకుంటే పక్కన పెట్టు, ఇంకా వాళ్ళు మన ఇంటికే వస్తారట. అయిపోయా, ఊర్లో తలకాయ వేసుకోకుండా చేసిళ్ళు. ఏ పంచల్లి ఏ ముఖం పెట్టుకొని తిరుగుతావు? అయ్యో బిడ్డ మీ ఇద్దరు పెళ్లి కావాలని ఎన్నో దేవతలకు మొక్కుతానా, అది ఇంత పని చేసిందా బిడ్డ? అది రాని దాని సంగతి చెప్తా. ఏమంటావు అత్తమ్మా చెప్పు. ఏదైతే జరగద్దు అనుకున్నామో అదే జరిగింది. ఊర్లో తలకాయ ఎత్తుకోకుండా చేసింది. ఇప్పుడు మనం ఏమంటే ఏం లాభం చెప్పు? రాంగాడు నా ఇంట్లోనే ఉంటాడు, నా ఇంట్లోనే తింటాడు, మంచిగా ఉంటాడు అని అనుకున్నా కానీ నా కొంప ముస్తాడని నాకు తెలియదు. అమ్మా ఆ రాముగారిని ఎక్కడికక్కడ నరకపోతే నేను నీకు ఉట్లే అనుకోవే. రానమ్మా, నాకు ఇంటికి రావడం మస్తు టెన్షన్ అవుతుంది. పోవడం అవసరమా? నువ్వేం భయపడకు రాము, నేనేమనుకుంటే నేను చూసుకుంటా. ఏమో రానమ్మా, నాకైతే భయం అవుతుంది.
రానమ్మా, అన్వేషణ బండి కూడా ఇక్కడనే ఉన్నది. ఇప్పుడు పోవడం అవసరమా? అన్వేషణకు కూడా తెలిసినట్టున్నది. నాకు టెన్షన్ అవుతుంది ఘోరంగా. పెళ్ళే చేసుకున్నావు రాము, ఇంకేం టెన్షన్ దా? చెల్లే రామగాని చేయదు రాముగా నీకు ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెని పెళ్లి చేసుకుంటారా నువ్వు? చెల్లె అడ్డు జరిగే నా కొడుకుని ఎలా నరుకుతా? అన్న నువ్వు నన్నేమైనా చేసిన తర్వాత రాము జోలికి పో. చెల్లె నేను అమాయకురాలు చేసేవాడు మాయమాడ చెప్పి పెళ్లి చేసుకున్నాడు. నువ్వు జరిగే ఫస్ట్ వాడు చంపుతా. లేదన్నా, మా ఇద్దరు ఇష్టంతో పెళ్లి చేసుకున్నాం. లే బిడ్డ, చిన్నప్పటి సంది నేను ఎంత గౌరవంగా చూసుకున్నానే, ఇట్లా చేస్తావానే నువ్వు? మరి ఏం చేయాలమ్మా? నాకు అన్వేష్ బావ అంటే ఇష్టం లేదు. మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకున్నారా? నాకు రామంటే ఇష్టం, అందుకే పెళ్లి చేసుకున్నా. రాని ఇప్పుడు నేనంటే ఇష్టం లేదని చెప్పేసి అంటాను. ఇన్ని రోజులల్లా ఏ ఒక్కరైనా నాకు చెప్పినావా నేనంటే ఇష్టం లేదని చెప్పేసి? అప్పుడే నాకు చెప్తే అయిపోయేది కదా. బావా నువ్వు అంటే ఇష్టమే, పెళ్లి చేసుకుందామని చెప్పేసి అన్నావు. జాబ్ చేస్తా బావా 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పేసి నువ్వే అన్నావు. షాపింగ్ పోదామన్నావు, గోల్డ్ తీసుకుందాం అన్నావు, అన్ని రకాల మాటలు నువ్వే చెప్పినావు. ఇప్పుడు రాముగారిని పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పేసి నా ముందే చెప్తాను. ఇదేదో నాకు ముందే చెప్తే అయిపోయావు కదా. బావా నువ్వు అంటే ఇష్టం లేదని నీ ముందు ఎట్లా చెప్తే చెప్పు? అందుకే కానీ 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. సరే రాని, నువ్వు మా నాన్నతో అయితే మంచిగానే మాట్లాడతావు కదా. మరి ఇదే ముక్క మా నాన్న చెప్పపోయా? మా నాన్న అడిగినప్పుడే అప్పుడు ఏం మాట్లాడలే. సరే మీ అన్న ఉన్నాడు కదా, మరి మీ అన్నకి చెప్తే అయిపోవు కదా, మీ అమ్మకి చెప్పినా అయిపోవు కదా. మీ ఇంటికి మేము చూడ్డానికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఏమన్నావు? చేసుకుంటా అని చెప్పేసి అన్నావు. ఇప్పుడు నువ్వు రాముగారిని పెళ్లి చేసుకొని ఇది ఇట్లా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అన్నావు చెప్పు? వీళ్ళతో మాటలేంది బావా, మీరు ఇక్కడ ఉన్నారు, నీ సంగతి చెప్తా. అరే రాము, చిన్నప్పటి సంది నా కొడుకు లెక్క సాధినా కాదురా. నువ్వు ఇట్లా చేసి నా కొంపే ముస్తావారా? నువ్వు ఇట్లా నా కొంపకే ఎసరు పెడతావు అనుకున్నట్ట అంటే చిన్నప్పుడు నేను అక్కడనే వదిలేసేస్తురా. అమ్మా ఇక్కడ రాము తప్పేం లేదే, రామంటే నాకు ఇష్టం, అందుకే పెళ్లి చేసుకున్నా. నా కడుపులో చెడబుట్టినవే. ఇట్లా అనుకుంటే కనకనే పోదిన నేను. బంగారం అసలు బావని విడిచిపెట్టి పని చేసుకుంటావా అని? అమ్మా నేను మీకు ఎన్నోసార్లు చెప్పిండే నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. నా మాట మీరు విన్నారానే? ఇక్కడ దాకా తీసుకొచ్చింది మీరే. పెళ్లి చేసుకోవే బిడ్డ అంటే 2 సంవత్సరాల దాకా చేసుకోను అమ్మా, నేను జాబు చేస్తా అన్నావు. నేను భావం చేసుకోను అన్నావు ఆయన నువ్వు? నా కొడుకు అయిపోయినవరా, ఇవాళ గొడవ ముక్కలు నరుకుతావురా. రాముగా అయిపోయినవరా నా కొడుకు. అరే ఏందన్నా గొడ్లని తీసుకొస్తాను? నరుకుతాయి రాగు బావను. ఇబ్బంది పాపం మనకి. నువ్వు జరుగు బావ, నా కొడుకు నరుకుతా. వద్దు సందీప్. అన్న రాము మీద ఒక్క దెబ్బ పడ్డ మంచిగా ఉండదు. నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతా. కేసు పెడతావా? పెట్టుకోవే, వాడిని నరికి జైలు కూర్చున్నా కానీ మన తెచ్చి పెట్టేయాలా? సరే అన్న దా రాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం. రాని ఎవరి ముందు ఎట్లా మాట్లాడతాను అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు. మాకు తెలియని పోలీసు వల్ల మీరు పోలీస్ స్టేషన్కి పోవాలంటే ఫస్ట్ ఈ గేట్ దాటి బస్ స్టాండ్లోకి వెళ్ళి పోవాలన్నా ఒక్క ఫోన్ చేసిందనుకో రాముగాడు జాడ తెలియకుండా మాయం చెప్తారు. మా గురించి తెలిసి కూడా మా ముందే పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పేసి మాట్లాడుతున్నావా? బావా చంపాలనుకుంటే మా ఇద్దరిని ఇక్కడే చంపండి, లేకపోతే మీ అందరికీ దండాలు పెడతాను. మమ్మల్ని వదిలేండి, మా బతుకు మేము బతుకుతాం. మిమ్మల్ని చంపడం ఎంతసేపే బావా? వీళ్ళిద్దరిని చంపుతా, నేను పోయి జైలు కూర్చుంటా బావా. సందీప్ వాళ్ళని నరుకునేందుకు చెప్పు? మనల్ని కాదని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవిస్తారు. ఏదో ఒక రోజు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకే తెలిసి వస్తుంది. మనల్ని కాదని చెప్పేసి వాళ్ళు బతుకుతా అని చెప్పేసి పోతారు కదా, ఎట్లా బతుకుతారో మనం కూడా చూద్దాం. పోనీ అమ్మ అన్న బావా ఇప్పటి నుంచి మా బతికేదే మేము బతుకుతాం. దయచేసి మా జోలికి రాకండి. అరే పటేల్ ఇక్కడనే ఉంటాను లేడుగా, పొలం కాడ ఉండవచ్చు, అటు పోయి చూసి వస్తా. వికాస్గా మొత్తానికైతే నీ పెళ్లి కాయమంది అరిగా? అవునరా, నువ్వు కూడా పెళ్లి చేసుకోపోయినావురా. నీకేందిరా వికాసు, నువ్వు ఇంటికి ఒక్కొనివి, నీకు అక్కలా చెల్లెలా? నాకంటే నా చెల్లి ఉన్నది రా, మా చెల్లె తర్వాత నేను పెళ్లి చేసుకుంటా. అరే చెల్లెని జాగ్రత్తగా చూసుకోరా. రాణి లెక్క నీ చెల్లె చేసింది అనుకో, పరువు పోతుంది ఊళ్ళే.
వికాసు ఇంకొక విషయం చెప్పాలన్నారా మళ్ళీ ఎవరితో అనకరా రామగాంధీ రాని పెళ్లి కావాలని కారణమే నేను రా. అరే ఏం మాట్లాడుతున్నావు రా? వాళ్ళ పెళ్ళికి కారణం నువ్వారా? అవునరా, రాము రాని ప్రేమ కథ నాకు తెలిసిన కాంచెల్లి దగ్గరుండి వాళ్ళ పెళ్లి దాకా నేనే ఉన్నారా. వాళ్ళ ప్రేమ నుంచి పెళ్లి వరకు ప్రతి దానికి నేనేరా కారణం. అరే మీ అన్వేష్ బాబుకు నువ్వు రానికి పెళ్లి చేద్దాం అనుకున్నావు కదరా, నువ్వేంద్ర వాళ్ళిద్దరు పెళ్లి చేసుడు? రేయ్ సందీప్ వాడు నా గాళ్ళ పట్టుకొని నాతో లొల్లికి వస్తాడారా? వాడిని మదం మంగాలన్న వాళ్ళిద్దరు పెళ్లి చేసిండ్రా. వాడు ఊళ్ళో ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాడో చూస్తా నేను. అరే సందీప్ గారి మీద కోపం ఉంటే వాని మీద తీసుకోవాలరా. వాళ్ళ చెల్లె ఏం చేసిందిరా? వాళ్ళ చెల్లె జీవితం ఆగం చేసినావు. అరే నాకు వాడిని ఎట్లా దెబ్బేయాలో తెలియలేదురా. నా 2 ఎకరాల మీద వాడబడతాడారా, అందుకోసమే వాడిని ఈ రకంగా దెబ్బేసిన. అరే ఆ 2 ఎకరాల భూమి నీకు పట్టే ఉండే, ఆ సందీప్ గారు ఏం చేసినా? అరే నీకు వాళ్ళిద్దరి గురించి తెలియదురా. వాళ్ళిద్దరు తలుచుకుంటే భూమి ఎంత చేంజ్ అవుతుందిరా. ఆ సందీప్ వాడు అన్వేష్ బాగా అన్వేసుకొని బాగా ఎగిరినరా, అందుకోసం వాళ్ళకి దెబ్బేసిన. ఇప్పుడు ఎగురవనరా నా కొడుకును. అంత మంచిగానే ఉన్నది కానీ మీ అన్వేష్ బాగా ఏం చేసిండ్రా? పాప ఆయన చిన్నప్పటి నుండి రాణిని చేసుకుందాం అనుకున్నాడు. మీ అన్నదమ్ముల్లో లేవట్టి మధ్యలో భావనాగం చేసి కదరా. అరే బావ ఎందుకు ఆగమవుతారా? నా చెల్లెలేదారా? మా చెల్లెనిచ్చి బావ ఘనంగా పెళ్లి చేస్తా, అందుకోసం ఇదంతా చేసింది. అబ్బా ఏం తెలివిరా సురేష్ కానీ ఇది. ఇన్ని రోజులు వాళ్ళ కథలో నువ్వు నడుతున్నావు అనుకున్నా, కాకపోతే ఇదంతా నడిపించింది నువ్వారా? అబ్బా వాళ్ళని నీ చేతిలో తోలుబొమ్మలే కాడిచ్చినావు కదరా. గ్రేట్ రా సురేష్ గా నువ్వు. ఆ సందీప్ వాడు ఆవేశంతో దెబ్బేద్దామని చూసిండ్రా, కానీ నేను నా తెలివితో దెబ్బేసిన వానికి. ఈ విషయంకి ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ఉండరా, లేకపోతే మొదటికే ఎసరత్తది. అరే ఆ రామును రాని హైదరాబాద్ పోకుండా ఈ ఊళ్ళోనే ఉంచి ఆ సందీప్ వాడి ఇజ్జత్ మొత్తం తీద్దాం అనుకున్నారా, కానీ మా పెద్దమ్మ వాళ్ళు వచ్చి మొత్తం నాశనం అయిపోయిందిరా. అందరూ ఒకటైపోతారు. అరే నీ మీద వాళ్ళకి ఏ అనుమానం రాలే కదరా, నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను? అట్లనే నటించు. ఇలా మధ్యాహ్నం మా బావతో మాట్లాడినరా మా చెల్లెని చేసుకోమని, కానీ మా బావ చేసుకొని అంటాను. ఏదో ఒకటి చేసి మా చెల్లెకు అన్వేష్ బాబుకు దీపావళి వరకు పెళ్లి చేసిండు అనుకోరా, నేను సంతోషంగా ఉంటారా. అరే నువ్వు గింత కథ నడిపినావు, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు రా? వాళ్ళిద్దరు పెళ్ళి అయిపోతే దీపావళి లోపు. అదేరా మా చెల్లెది అన్వేష్ బాబుది పెళ్లి చేయాలి, సందీప్ అని అన్వేష్ బాబు నుంచి దూరం చేయాలి. నేను అన్వేష్ బాబు కలిసి రియల్ ఎస్టేట్ మొత్తం చూసుకోవాలి. అప్పుడు నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుందిరా, సంతోషంగా ఉంటుంది నాకు. అమ్మ పాటేలా నీ మనసుని ఇంత కుట్టున్నారా? ఈ విషయం వెంటనే చిన్నయ్యకు అన్వేషణ చెప్పాలి. ఇంకేంది సురేష్ మరి ఊర్లో ఏం నడుస్తుంది ముచ్చట్లు? ఏమున్నది బావా, నువ్వే చెప్పాలి, నీకు తెలియదు. ఇక మరి సర్పంచ్ ఎలక్షన్లు ఇంకో 2 నెలలు వస్తాయి కావచ్చు. ఇక ఈసారి మాత్రం మన వాళ్ళకి వచ్చిందనుకో, మన సైడ్ నుంచి వెళ్ళి మన మామ నిలబెడతాడు. ఎటు చేసి మామను మనం గట్టిగా గెలిపియాలి. ఏ బావా, మన వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పు, గెలిపిద్దాం. అరే సురేష్, మరి ఆపోజిట్ ఎవరు నిల్చుంటారా? ఏమన్నా తెలిసిందా? అదేరా పొట్టి నర్సింగ్ నిలబడతా అని చెప్పి బాగా టాక్ వస్తుంది. వాడైతే బాగా పెడతాడు అమౌంట్. సురేష్ అయినా కాడ ఎన్ని డబ్బులు అని ఉన్నని ఓటుకి ఎంతన్నా పంచని, కానీ మన మామ గురించి ఊరంతా తెలుసు. మన మామ మన ఊరికి ఎన్ని మంచి పనులు చేసిండు, ఎంత మంచిగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎట్లా సాల్వ్ చేసినా అని చెప్పేసి ఊరందరికీ తెలుసు. సో మనం మన మామ కోసం కష్టపడి ఊరంతా తిరగాలి, ఎట్టు చేసి మన మామని గెలిపియాలి. సరే బావా, ఇంకేమైనా ఖర్చున్నా మనం పెట్టుకుందాం, గెలిపిద్దాం. అరే సురేష్, చెల్లె హాస్టల్ పోయి నెల అవుతుంది, మరి దీపావళి పండుగ వస్తుందా చెల్లె? వస్తుందట్రా, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ అయిపోయినాక వస్తుందట. ఊళ్ళో తిరుగుతుంటే అస్సలు మంచి అనిపించలేదురా, ఘోరంగా అనిపిస్తుంది నాకు. ఎందుకురా సురేష్, ఏమైందిరా? నిన్నెవరు ఏమనేది? మన రాని ఇక పనులు చేసుకుంటే ఊళ్ళో ప్రతి ఒక్కడు అంటాను రా. ఊళ్ళో ఏమన్నా నేను ఇంటికి పోదామంటే నీ ముఖం చూసుకోకుండా అవుతాను. సురేష్ మన ఊరు గురించి నీకు తెలిసిందే కదా, ఇంక ఏదైనా చిన్న జరుగుతూనే ఓ కూడా గుర్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇంకా పెళ్ళి చేసుకున్నారు, ఎట్లా అంటారు చెప్పు? 4 రకాలు అంటారు. ఇక మనం పట్టించుకోవద్దు, వినాలే వదిలేయాలి. ఏమీ వదిలేదా బావా, ఇలా బయట బాగా రూబాబు చేస్తారు, ఇంట్లో ఉన్న చెల్లెని చక్కగా చూసుకోవాలని చెప్పి బయట ఘోరంగా మాటలు మాట్లాడతాను. బావా నేను వాళ్ళని ఊళ్ళోనే ఉంచదని చెప్తే నువ్వేనికి వచ్చి ఇంట్లో ఉంచావు. ఇప్పుడు
సందీప్ నువ్వు ఎందుకు అంత కోపానికి వస్తానో చెప్పు. ఈ టాపిక్ వదిలేగా సురేష్, మనం వేరే దాని గురించి మాట్లాడదాం. అబ్బీర్ రావులి. ఏంది బావా వదిలేసేది? రాని ప్లేస్లో నా చెల్లి ఉంటానా, దాన్ని వాడిని ఇద్దరు అడ్డంగా నరుకుతున్నావు. అంటే ఇందిరా సురేష్ నేను నరకలేక రారా, గుడ్డలు తీసుకొచ్చి నా కొడుకు నరకదామని బాగా ఆపుట్లని ఆయన లేకపోతే అక్కనే అడ్డంగా నరుకుతున్నావు. అరే సందీప్, నువ్వు అంత ఎంత కోపానికి వస్తానవరా? నేను నీ గురించి మాట్లాడతలేను రా, అట్లా నార్మల్గా మాట్లాడతాను అంతే. నీ చెల్లెనైతే అడ్డంగా నరుకుతావు కూడా నా చెల్లెని నరకలేక నారా. ఇప్పటిగా రాముగాని వస్తే నాకు నరకబుద్ధి అవుతారా? ఇద్దరు కలిసి నరికి ఏం చేస్తారు? పోయి జైల్లో కూర్చుంటారా? పెళ్ళి కాకముందంటే ఒక లెక్క, ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత మనం లీగల్గా ఏం చేయలేము, అది తెలుసు కదా మీకు. బావా పరువు కంటే ప్రాణం ఏం ముఖ్యం కాదు బావా. వాడిని చంపితే ఏమవుతుంది బావా? మా అంటే జైల్లో కూకుంటాం కావచ్చు, బతికని రోజులు పరువుగా బతుకుతాం కదా. వాడిని చంపి జైల్లో కూర్చుంటా అంటాను. జైల్లో కూర్చుంటే అయిపోతుంది అనుకుంటానవా? నీకో చెల్లి ఉన్నది, నీకో అమ్మ ఉన్నది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ సంగతి ఏంది? సుక్కబడ్డ తర్వాత ఎవరైనా మంచిగానే మాట్లాడతారు, కానీ జీవితం అంటే అంత ఈజీగా ఉండదు. నేను ఎన్నైనా చెప్పు బావా, నాకు అస్సలే నచ్చలేదు. రాము కానీ మా ఇంట్లో చంపుతాం అనుకున్నా, కానీ రాణి ముఖం చూసి అవుతాను. అంతేరా సురేష్, ఊళ్ళో పరుగు పోయినాక బతికేందుకు రా, ఆ రాముగాని చంపేద్దాం ఇక. సందీప్, రాము కానీ చంపేస్తావు, ఎవరైనా నష్టం జరుగుతుంది? నీ చెల్లెకే కదా జరిగేది. ఎవరైనా నీ చెల్లె ముఖం చూస్తాడా? ఇంటికి వచ్చి మళ్ళీ నీ చెల్లెని అడుగుతాడా? అన్ని తెలివి తక్కువ మాటలు మాట్లాడతావు. బావా అది నిన్ను కాదని వాణి చేసుకున్నప్పుడే సచ్చింది బావా. అది సురేష్ అన్నదే బరాబర్ బావా. బతికిన 4 రోజులు పరుగునే బతుకుదాం. సందీప్, రాము రాని ప్రేమ కథ తెలిసిన రోజే మనం వాడిని చంపుదామని ట్రై చేసినాం. అట్లా 2 సార్లు మనం చంపుదామని ట్రై చేసినా కూడా వాళ్ళు కొంచెం కూడా భయపడకుండా వాళ్ళిద్దరు పోయి పెళ్లి చేసుకున్నారంటే అప్పుడే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత నిజమైన ప్రేమను అని చెప్పేసి. పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు మనం వాళ్ళు ఏం చేయలేం, వాళ్ళ బతుకు వాళ్ళని బతక నీకు అంతే. నువ్వు ఇప్పుడు వాళ్ళు చంపినంత మాత్రం నాకు ఖచ్చితైతే ఏం లేదు. బావా ఇన్ని రోజులు ఈ మాట నేను కాదనిలే, వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా కూడా నేను ఏమనలే, కానీ వాడు నా కళ్ళ ముందర నా ఇంట్లో తిరుగుతున్నా నాకు అసలే కోపం అవుతలేదు బావా. సరే సందీప్, ఇప్పుడు వాడు ఊర్లు ఉండుకుంటా నీ కళ్ళ ముందు ఉంటున్న నీకు ప్రాబ్లం కదా, వాళ్ళు అందుకే హైదరాబాద్ పోతా అన్నారు కదా, వాళ్ళను హైదరాబాద్ పంపిద్దాం. నువ్వు ఈ టాపిక్ ఇక్కడ కూడా వదిలేయాలి మీరు. ఫోన్ వస్తుంది, నేను ఫోన్ మాట్లాడొస్తా. మీరు కానీ ఇల్లు. హలో సర్పంచ్ సాబ్. అరే సందీప్, బావేంద్ర అంత అట్లా మాట్లాడుతాడు? ఏమోరా నాకు అది అర్థం అవుతలేదు. వాళ్ళ పెళ్ళైన కానీ బాగా అట్లే మాట్లాడతాను రా. అరే వాళ్ళకి పెళ్ళయిందని తెలిసిన రోజే వాళ్ళని నరికేమవురా? వాళ్ళకని తెలుసా అరే ఇది? అదేరా రాముగా నాకు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతానని చూస్తాను రా, దొరికిన రోజు చంపడేవాడిని. ఇట్లా కాదురా సందీప్, నువ్వు అనరా ఇద్దరం కలిసి మంచి స్కెచ్ చేద్దాం, అని అసలు భూమి మీద లేకుండా చేద్దాం. అరే మెల్లే మాట్లాడరా, మళ్ళీ బాగుంటాడు. ఇది మనం బాగా తెలియకుండా చేద్దాం ఇది. సరేరా సందీప్, ఇట్టి పరిస్థితుల్లో రాము గారిని చంపేదే వరకు అన్వేష్ బాబు తెలియదు ముచ్చట. సరేరా సురేష్. అరే సందీప్, ఈ విషయాన్ని వెళ్తాం చెప్పకరా, నా ఫ్రెండ్ గారు వికాస్ గారు ఉన్నాడు, మనం రమ్మంట, ముగ్గురం కలిసి చంపేద్దామని. సరేరా సురేష్, వాడిని చంపిన తర్వాత దివ్యని ఒప్పిద్దాం, మన బావకి పెళ్లి చేద్దాం. అరే సందీప్, నేను నీకోసం ఆ రాము గారిని చంపేస్తారా, కానీ నువ్వు నా కోసం మన అన్వేష్ బాబుకి ఇచ్చి నా చెల్లెనిచ్చి పెళ్లి చేయాలరా. సరేరా సురేష్. ఓకేరా. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు, ఇట్లా బయలుదేరినావు? అన్నకి బస్ స్టాండ్లో చిన్న పని ఉంటే పోతానన్న. సరే తమ్ముడు, అదే సాయంత్రం నిన్న అమ్మచ్చి కలిసింది, చెల్లె ఫీజు కోసం అని చెప్పేసి 50,000 అడిగింది, అది అరేంజ్ అయినాయి, ఇవాళ సాయంత్రం వచ్చి తీసుకోండి. అవునా అన్న? మరి అమ్మ అడిగింది నాకు తెలియదు. సరే అన్న, సాయంత్రం నీ అమ్మని అడిగి వస్తా ఒకసారి. ఓకే తమ్ముడు, ఇక అందరికీ బయట వాళ్ళకు 2 చొప్పున 3 చొప్పున ఇస్తానా? ఇక చెల్లె చదువు కోసం అంటాను కదా, ఇక రూపాయి చొప్పునే ఇల్లు బట్టి మెల్లగా 6 నెలలకు 1 ఇయర్కో ఇచ్చినా కూడా ఏం కాదు. సరే అన్న, ఇక చెల్లె ఫీజు సెట్ కాకపోతే ఈ బండే తాకట్టు పెట్టి తీసుకొద్దాం అనుకున్నాను డబ్బులు. అవునా తమ్ముడు, అట్లా ఏం అవసరం లేదు, కానీ సాయంత్రం నువ్వు అమ్మ వచ్చి ఇక తీసుకోవాలి పైసలు. సరే అన్న. అన్న నీకు ముచ్చట చెప్తానా? మళ్ళీ నువ్వు ఎవరితోనా నాకు కొంచెం సురేష్తో ఇట్లా జాగ్రత్తగా ఉండా అన్న. సురేష్తోనా? ఎందుకు వికాస్, మీరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే కదా, ఏమైంది? అన్న ఆ సందీప్ మీద కోపంతోనే సురేష్ రామురాని పెళ్లి చేసింది అన్న. సురేష్ వాళ్ళ చెల్లెనికి పెళ్లి చేసి సందీప్ నిన్ను వేరే వాళ్ళని చూస్తాను అన్న. ఏంది వికాస్, నువ్వేమో సురేష్ మీద ఇట్లా చెప్తాను? నిన్న రాత్రి నేను మా సందీప్ సురేష్ ముగ్గురం కూర్చొని తాగినాం, అప్పుడు ఏమి ఇట్లా ఒప్పలే కదా అన్న. సురేష్ నీకు కనపడడానికి అట్లా కనపడతాడన్న, కాకపోతే లోపల చాలా నడుతుండన్న. అన్న ఆ సురేష్ను సందీప్ ఒకటే అన్న రాముని చంపుదామని చెప్పేసి స్కెచ్ చేసిల్లన్న సురేష్ను సందీప్ మర్రి కింద. ఏంటి వికాస్, ఏం మాట్లాడతాను? నాకు తెలియకుండా సురేష్ సందీప్ గెలవడం ఏంది, ఆ రాము గారిని చంపుదామని స్కెచ్ చేస్తుంది, ఇదంతా నిజమేనా? అన్న నా చెల్లి చదువుకు డబ్బులు ఇస్తాను అన్న, నీకెందుకు అబద్ధాన్ని చెప్తాను? నన్ను కూడా చంపుదామని చెప్పి రమ్మన్నాడు వాడు, నేను రానని చెప్పినాను.
అందుకే నా వికాస్ పొద్దు అంచెలు నేను ఫోన్ ఎత్తలేరు అంత ఏదేదో మాట్లాడుతాడో అసలు ఇంట్లో ఉంటలేదట. మా ఇక్కడ వీళ్ళు ఫోన్ చేద్దామా? అన్నా నువ్వు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ అయ్యారన్నా. అవును వికాస్ ఫోన్ ఎత్తట్లే. నన్ను తొందరగా మరికాడికి పోతే రాముని కాపాడచ్చు అన్న. సరే వికాస్ ఈ విషయం చెప్పినా మంచి పని చేసినావు. నేను వెళ్తున్నా తొందరగా ఆడికి. రే రాముడు వస్తాను రా, అడుగుండ్రా. ధరా ధరా. చిన్నయ్య పడేలా చిన్నయ్య మీరు నా కొరక సాగు నా కొరక బిడ్డ ఆరాధ తీసుకుందిరా. నా కొడుకు సచ్చింది నా కొడుకు. సందీప్ ఏం చేసాడు రాము గారిని? రాము గారే రాము ఏం చేసాడు సురేష్? వాడు నా చెల్లెలు పిల్లేసుకుంటా బావా, అందుకే నా కొడుకును భూమిలో లేకుండా చేసినాం. బా ఎంత పని చేసాడు సందీప్. నేను అప్పటికి చెప్పుకుంటున్నాను కదా వీడిని వదిలేయాలి అని చెప్పేసి, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకురు అని చెప్పేసి. వీణెందుకు చంపేసినావు చెప్పు? నా చెల్లెని పెళ్లి చేసుకున్నాడు బావా. వాడు ఎంత ధైర్యం అంటే మన చెల్లెని పెళ్లి చేసుకోవాలి. సందీప్ నీకు అప్పటికి చెప్పుకుంటూనే ఉన్నా, ఇప్పుడు నీ కోపంతో మనం చంపేసినావు. నీ చెల్లె బతికేని చెప్పు. రానికి ఈ విషయం తెలిస్తే తను బతుకుతుందా? నా చెల్లెకేంది బావా, దాని పేరే రాని, అది రాని లెక్క బతుకుతుంది. రాని లెక్క బతుకులు కాదు సందీప్, రాముగా లేనన్న విషయం నీ చెల్లెకి వెళ్తే బతకగలుగుతుంది అసలు? నా కొడుకు చేసిన కథకు ఊళ్ళే తలకెత్తుకొని తిరగలేకపోతున్నా బావా. ఇప్పుడు గల్లె ఎగరేసుకొని తిరుగుతా. ఏమంటారా సురేష్? అంతేరా సందీప్. సందీప్ ఈ సురేష్ మాటలు నమ్మే నువ్వు సురేష్ తోటి చేతులు కలిపి ఇప్పుడు రాము గారిని చంపినావు కదా. అసలు రాము రాని పెళ్లి చేసుకోవడానికి కారణమే సురేష్. ఏం మాట్లాడుతున్నా బావా? సురేష్ అనుకుని నువ్వు చెల్లె పెళ్లికి సంబంధం బావా? ఎందురా సురేష్? ఏంది బావా ఏం మాట్లాడతాను? సురేష్ ఇంకా నువ్వు మా ముందు నటించకు. నాకు ఇంత ముందే వికాస్ కలిసిండు, జరిగింది మొత్తం చెప్పిండు. నీకు ఈ విషయం తెలుసా సందీప్? తన స్వార్థం కోసం వాళ్ళ చెల్లెను నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, నిన్ను నా నుంచి దూరం చేసి రియల్ ఎస్టేట్లో మొత్తం మేమే చూసుకోవాలని చెప్పేసి రాము రాణిని పెళ్లి చేసి ఇప్పుడు మన చంపేదాకా తీసుకొని వచ్చిండు. ఏందిరా సురేష్ బాగా చెప్పేది నిజమేనారా? అలా పెళ్లి కారణం నువ్వేనారా? అరే సందీప్ వాళ్ళిద్దరు పెళ్లి చేయకపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అన్నారా? మన చెల్లెని కాపాడడం కోసం వాళ్ళిద్దరు పెళ్లి చేసిన నేనే. ఇదో మళ్ళీ కొత్త నాటకం ఆడతాను సురేష్. చత్ అనవసరంగా నువ్వు ఈయన మాయమాటలు నమ్మి ఇద్దరు కలిసి రాము గారిని చంపేసారు కదా. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఇద్దరు పోయి ఆ జైల్లో కూర్చొని చిప్పకూడదు తినుల్లి. సురేష్గా ఇంత నమ్మకంతో చెప్తావారా? నీ మాయమాటలు నమ్మి రాము గారిని చంపినారా నేను? అరే సందీప్గా వాళ్ళు ప్రేమించుకున్న విషయం చెప్పిందని నేను కాదరా. వాళ్ళు ప్రేమించుకున్నది నిజం కదా, వాళ్ళు హైదరాబాద్ పోదాం అనుకున్నది నిజం కదా, వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నది నిజం కదా. ఇప్పుడు నన్ను అంటారా మీరు? నువ్వు చెప్పిన నిజాలే సురేష్, కానీ సందీప్ మీద పగతోటి వీళ్ళిద్దరిని ప్రేమించుకుంటే పెళ్లి వరకు తీసుకొని పోయింది నువ్వు కాదా. కావాలని మనం రెచ్చగొట్టి వాళ్ళు హైదరాబాద్కి పోతా అంటే వద్దని చెప్పేసి ఊరు నుంచి నలుగురు 4 రకాలు అనుకుంటానే మా పరువు పోవాలని చెప్పేసి చేసి నిజం కాదా? నీ 2 ఎకరాల భూమి కోసం ఇప్పుడు సందీప్ని ఎటు చేసి రెచ్చగొట్టి ఆ రాము గారిని చంపేరాక తీసుకొచ్చింది అంత నిజం కాదా? నిజమా బావా? ఏడ వాని చెల్లె జరిగింది, రేపు నా చెల్లె జరగదా? ఇంకోసారి మా చెల్లెల జోలికి రావాలంటే ఎవరైనా ఉత్సవం పోసుకోవాలి నా కొడుకు. సురేష్ నువ్వు ఎంత చెప్పినా కూడా ఏదన్నా ఉంటే పెళ్ళికి ముందే చేయాల్సినవి. పెళ్ళైన తర్వాత అనవసరంగా మన పానం తీసినావు కదా.
రాముగా ఎంత పని చేసిల్రా మిమ్మల్ని పెళ్ళైనాక హైదరాబాద్ పోతా అంటే అనవసరంగా ఇక్కడ ఉన్నామని చెప్పేసి అన్నారా. మీరు హైదరాబాద్ పోయినా కూడా పానాలతో బతుకు కావచ్చురా. ఛే బావా అప్పటికెళ్ళి చెప్తున్నా బావా, అనవసరంగా సురేష్ అనమాట నేను రాముగారిని చంపిన. బావా మొత్తం నిన్నే చేసినట్టు నా అన్నయ్య అంటారు కదా బావా. అరే సందీపు రాముగారిని చంపట్లేదు, నాకేమైనా వస్తుందారా? మన పరువు కోసం గారు మనం చంపింది. అరే సురేష్ నీ సంగతి తర్వాత చెప్తా బావా. ఇప్పుడు రాముగారిని ఏం చెప్పు, చెల్లెకి విషయం తట్టుకుంటుందా బావా? ఏం చేద్దాం, రాముగారి బాడీని ఇప్పుడు ఎవరైనా తెలిస్తే ఊర్లో అంతా ఆగమవుతుంది. ఇప్పుడు వీడు అవపడకుండా చేయాలి. వాడు నమ్మకంగా ఉన్న నలుగురికి ఫోన్ చేసి రమ్మని వీని బాడీని ఎక్కడన్నా పాతి పెట్టమని చెప్పు. బావా మాకు నమ్మకంగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు బావా? తాగిన తర్వాత అందరు బయట పడేటోళ్ళే. నీకు తెలిసిన వాళ్ళు ఒక 3-4 రమ్మను బావా. అరే వినాయ్, ఆ రాజుగాను ఇంకొన్ని మనం తీసుకొని ఈ మరికడికి రాసిన పని పడ్డది. ఏంది బిడ్డ అంత టెన్షన్ పడతాను? అమ్మా ఇంతకుముందు మొక్కుంటా అంటే దీపం అట్లా ఆరిపోయింది. అదా బిడ్డ, బయట నిల్చున్నావు కాబట్టి గాడుపు కారిపోయింది కదా, దానితో టెన్షన్ పడతానవా? ఏమో అమ్మా నాకంత భయం అవుతుంది. వెంబడ రాజున మొక్కుంది కదా, ఈ వారంలో పోయేద్దామా? సరే బిడ్డ, అన్న వచ్చినాక అన్నకో మాట చెప్పి పోయేద్దాం. సరే అమ్మా. రామేందమ్మా ఇంకా ఇంటికి వస్తలేడు? ఇంకా పొలం కాడ పని అయిపోలేదు కావచ్చు బిడ్డ, ఫోన్ చేసి రామని రమ్మను. సరే అమ్మా. ఏంది అమ్మ ఫోన్ కలుస్తలేదు? ఫోన్ ఎందుకు కలవదు బిడ్డ, మళ్ళొకసారి చేసి మాట్లాడు. అమ్మా ఫోన్ కలుస్తలేదే, నాకు అంత టెన్షన్ అవుతుంది. నేను ఒకసారి పొలం కాడికి పోయి రాముని తీసుకొని వస్తానే. బిడ్డ ఇప్పుడు పొలం కాడికి ఎందుకు పోవుడు బిడ్డ, రామే అత్తడు కానీ కాసేపు చూద్దాం ఆగు. లేదమ్మా అసలే రోజులు బాగాలేవు, నేను పొలం కాడికి పోయేస్తా ఒకసారి. రాము ఇక్కడ కూడా లేడు, అసలు ఎటు పోయినట్టు? రాము 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 బా ఫోన్ కూడా కలుస్తలేను. ఈ రాము ఎటు పోయిండు చెప్పకుండా చేయకుండా? చెరువు దగ్గర పొలం కాడికైనా పోయిండా? అక్కడికి వెళ్ళి చూస్తా. అరే సందీపు, రాంగాడు పొద్దుగాల పోయి ఇది వరకు కనిపించలేదటన్నా పంపించినవా? రాముగాడు అమ్మ నాకేం తెలుసు, నాకు తెలియదు, నేను ఎటు పంపలేవాడిని. నువ్వు ఎడదోలేకపోతే వాడు ఎడిపోయినట్టు బిడ్డ. పొద్దుట సంది చెల్లె ఎంత ఫోన్ చేసినా వాడు ఎత్తుతలేడట, గావర పడతాను చెల్లె. ఏమన్నా అమ్మ నాకేం తెలియదు, ఇంతకు చెల్లెక్కన్నదే. చెల్లె రాంగాడు పొలం కాడ గిట్లుండడని చూసేస్తాననిపోయింది. చెల్లెని ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళాం మా పొలాల కాడికి? రాము ఫోన్ చేస్తే ఎత్తుతలేడా, మరి తబన పొలం కాడ గిట్లుండని చూసిరాని పోయింది. అవునా అమ్మ, నీకు ఒక విషయం చెప్తాను, మనసులో పెట్టుకో, మళ్ళీ చెల్లెతో ఇట్లా నాకు. సరే బిడ్డ, ఏం ముచ్చట? అమ్మ ఊళ్ళో 4 రకాలు అనుకుంటా అంటే నాకు మంచి అనిపించలేదు. నేను సురేష్ రెడ్డి కలిసి రాముగాడిని లేకుండా చేసినాం. అయ్యో రాంగా నేను చేసిండ్రా? వాడు ఇంట్లో పనోడే, వాడు నా చెల్లెని చేసుకుంటారా, అందుకే నేను సురేష్ రెడ్డి కలిసి మనం చంపేసినాం. అయ్యో భగవంతా, వాడిని గట్లెందుకు చేసిండ్రా? వాళ్ళ బతుకు వాళ్ళు ఎందుకు బతుకుతారు కాదురా? అమ్మ వాడు ఎన్ని రోజులు బతుకున్నా మనకు అవమానమేనే, మనకు ప్రాణం కన్నా పరువే ముఖ్యం. అయ్యో బిడ్డ, చెల్లెకు ఈ విషయం తెలిస్తే చెల్లె బతుకుద్దారా? అమ్మ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో చెల్లె తెలియదు. రాముగాడు అందరిని నిష్పెట్టాడు వినని చెప్దాం. అది చెల్లె నమ్ముద్దా బిడ్డ? అది రాముగారు లేకుంటే బతుకుద్దా బిడ్డ? నువ్వు అట్లా ఎందుకు చేసినావు? అమ్మ అయింది ఏదో అయింది, చెల్లెనైతే మంచిగా చూసుకో నువ్వు ఇక. చెల్లె నా మాట వింటదారా? అయ్యో రాంగా, నేను చేతులారా పెంచిన కాదురా కొడుక, ఇట్లా ఎందుకు చేసుకున్నావురా నువ్వు? అమ్మ అయిపోయింది, చెల్లెకాడి ముచ్చట తీయకు నువ్వు ఇక. చెల్లెకు మంచిగా ఎత్తికి పెళ్లి చేద్దాం ఇక. రాని నన్ను రమ్మని చెప్పేసి ఫోన్ చేసినావు, ఇక్కడనేమో ఏడుస్తాను, అసలు ఏమైంది?
బావా రాముకు ఫోన్ చేస్తే రాము ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పొద్దున్న నుంచి ఇంటికి రాలే. అన్నకు ఫోన్ చేసినా తెలియదు అంటాడు. సందీప్ అన్నకు ఫోన్ చేసినా తెలియదు అంటాడు. రాని రాము గారు ఎట్టిపోయినా నీకు చెప్పేపోతారు కదా, చెప్పలే మరి అలా వెళ్ళేటప్పుడు. బావా పొద్దున్నే పొలం కడిగి పోయిండు. టిఫిన్ చేయకపోతే నేనే పోయి బాక్స్ ఇచ్చి వచ్చిన. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. రాని రాము గారు ఇంటికి వస్తారు కానీ ఫస్ట్ ఏ పాపు ఇంటికి వెళ్దాందా? లేదు బావా, రాము జాడ తెలిసారు నేను ఎక్కడికి రాను. నీకేనా తెలుసా బావా రాము గురించి? నాకేం తెలియదు రాని, తెలిస్తే నీతో చెప్పనా చెప్పు. బావా నాకు సురేష్ అన్న గురించి ఒక నిజం తెలిసింది. అట్లా నువ్వు మా మీద కోపం పోలే అన్నావు సందీప్ అన్నకి. వాళ్ళు ఏమైనా చేసి ఉంటారంటావా? రాని మీ అన్నను సందీప్ ఏం చెప్తారు చెప్పు? ఏం చేయరు, రాము గారు ఇంటికి తిరిగి వస్తారు కానీ దా నువ్వు ఇంటికి పోదా. బావా నీ మాటలు నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది బావా. నువ్వేదో దాచిపెడతాను. నిజం చెప్పు బావా, రామకి ఏమైంది? రాని రాము గారికి ఏం కాలేదు, వాడే ఇంటికి వస్తారు కానీ నువ్వు ఏడు పాపు దా ఇంటికి వెళ్దా. లేదు బావా, రాముకి ఏదో అయింది బావా. నిజం చెప్పు, నీకు దండం పెడతా. నిజం చెప్పు బావా. రాని రాము గారికి ఏం కాలే, నువ్వు ఏడు వైపు వాడు ఇంటికి వస్తాడు, దా ఇంటికి పోదా. బావా నువ్వేందంత ఇంత మాట్లాడతాను అంటే నీకు రాము గురించి ఏదో నిజం తెలుసు. నిజం చెప్పవు, నా మీద ఒట్టి నువ్వు చెప్పబోతే. ఏంది రాని పిచ్చి పని? రాము గారికి ఏం కాలని చెప్పినా కదా, వాడే ఇంటికి వస్తాడు, నువ్వు ఏడు పాపు ఇంటికి వెళ్దా. బావా నా మీద ఒట్టేయించుకున్న బావా. నిజం చెప్పు బావా. సందీప్ అన్న సందీప్ అని చెప్తలేడు. సురేష్ అన్న సురేష్ అన్న కూడా చెప్తలేడు. దండం పెడతా బావా, నువ్వేనా చెప్పు కనీసం. ఏం చెప్పాలి రాని? నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు, ఇక నువ్వు రాము గారిని మర్చిపో. నిజమా? రాముకేం జరిగింది? నిజం చెప్పు బావా. ఏం చెప్పాలి చెప్పు రాని? మీ అన్నకున్న సురేష్కి ఎన్నోసార్లు చెప్పిన రాము గారిని ఏం చేయకుండా వదిలేదని చెప్పేసి. ఎంత చెప్పినా నా మాట ఇన్లే. నాకు తెలియకుండా రాము గారిని ఇదే మరి కింద చంపేసి. అయ్యో దేవుడా రాము. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను అని రాము గారిని జాగ్రత్తగా చూసుకో, ఇంకా మీ అన్న వాళ్ళకి కోపం పోలే అని చెప్పేసి. మన ఎందుకు బయటకు పంపించారు చెప్పు? ఇప్పటికి నేను కాపాడదామని ఎంతో ట్రై చేసిన, కానీ నేను వచ్చేవరకే. బావా అన్న వాళ్ళు మరీ ఇంత దారుణం చేస్తారు అనుకోలే బావా. కోపం లేదు 2 దెబ్బలు కొడతారు అనుకున్నా కానీ ఇంత ప్రాణం తీస్తారు అనుకోలే. ఇప్పుడు రాము ఎక్కడో చెప్పు బావా, కనీసం చివరి చూపన చూసుకుంటా. రాని నేను చూస్తేనే రాము గారిని తట్టుకోలేకపోయినా, నువ్వు చూస్తే తట్టుకుంటావు చెప్పు? ఎక్కువసేపు ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు వేరే గాడికి పంపించేసినావు. ఇక నువ్వు రాము గారిని మర్చిపో. అయ్యో దేవుడా, కనీసం చివరి చూపు కూడా చూసుకొని లేదే. కొడుక చెల్లె ఇంకా ఇంటికి వస్తలేదు. ఎక్కడున్నదో ఫోన్ చేయి. అమ్మ చెల్లెను బావ ఇంటికి తీసుకొని వస్తానట, ఇప్పుడే మెసేజ్ చేసిండు. బావ నిజం చెప్పినాడు చెల్లెకు. చెల్లెకు చెప్పిండట నా కొడుక. చెల్లె ఎంత ఏడుతుందో ఎంత బాధపడుతుందో. అమ్మ ఏదైనా ఈ విషయం మన మధ్యలో ఉండాలి, ఇల్లు దాటి బయటికి పోతే ముచ్చట. నువ్వు గొప్ప పని చేసినావని నేను 10 మందికి చెప్తాను బిడ్డ. ఇటు కన్న కొడుకు మీద కొట్టుకోవట్టే పానం, సాధిన రాంగాని మీద కొట్టుకోవట్టే. మరి నేనేం చేయాలి? ఎందుకన్నా? ఎందుకు రాముని చంపేస్తామన్నా? ఏం పాపం చేసాడని చంపేస్తామన్నా? నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా అన్న, రామ్ ఇక్కడ ఉన్న ఇష్టం లేకపోతే పంపించేయాలి రోజు. కానీ నా రామ్ నాకు కావాలి, తెచ్చి అన్న. అమ్మా అమ్మా బావా నా రాముని చంపిన వీళ్ళు. అన్న మీద సురేష్ మీద కేసు పెట్టద్దాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి. రాని ఇప్పుడు కేసు గిట్లా పెట్టు ఎందుకు చెప్పు? నువ్వు కేసు పెడితే అన్న జీవితం నువ్వు సురేష్ జీవితం ఆగం కదా. ఒకసారి నువ్వే ఆలోచించు. లేదు బావా, రాముని చివరి చూపు కూడా చూడకూడదు చేసి వీళ్ళు. వీళ్ళు ఇక్కడ ఉండడం కంటే జైలు ఉండడం బెటర్. చెప్ప కూడా తినిపించాలి వీళ్ళకి. ఇప్పుడు ఇంక చెప్పుకుంటే ఉన్నా సందీప్ వద్దు, సందీప్ వద్దు అంటే వినకుండా ఆ సురేష్ గారి మాటలు నమ్మి ఇప్పుడు రాము గారిని లేకుండా చేసిలా. ఇప్పుడు చెల్లెపోయి కేసు పెట్టేస్తా అంట. పోయి మీరు ఇద్దరు కూర్చొని చిప్పకూడదు తిని. బిడ్డ ఏదో అన్న ఆవేశంలో అట్లా చేసిండు. ఇప్పుడు అన్న మీద కేసు పెడితే అన్న జీవితం ఖరాబు కదా బిడ్డ. ఎందుకన్నా మేసుండు కొడుకుని పగ పగ అనుకుంటే సొంత చెల్లి జీవితాన్ని నాశనం చేసిండు. ఎందుకే వాడు బతికి? కానీ నీ బాధ నాకు అర్థమవుతుంది. మీ అన్న వాళ్ళే ఆవేశంలో ఇట్లా తప్పు చేసినంటే నువ్వు కూడా అదే తప్పు చేస్తావు చెప్పి ఆవేశంలో. ఇప్పుడు నువ్వు కేసు పెడితే ఊళ్ళో మొత్తం తెలుస్తుంది. ఆ కుటుంబం ఊళ్ళో తలకాయ ఎత్తుకోకుండా అవుతుంది. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోరాదు.
అత్తమ్మ రాణి కొంతసేపు ఒంటరి వదిలే వెళ్ళి అట్లా కంట కనిపెట్టుకున్నాడు. సందీప్ నేను రాణి చూస్తాను ఇక కోపం ఎక్కువ వస్తా అంటది, మా ఇంటి మీద ఉందా? రాము రాము నీకు ఈ విషయం తెలుసా? దేని గురించి రానమ్మా? మా ఇంట్లో లేని రాము ఊరికి అన్వేష్ బావకి ఇచ్చి పెళ్లి చేస్తా అంటున్నారు. చిన్నప్పటి నుంచి అనుకునేదే కదా రానమ్మా. ఇప్పుడు మన ఇద్దరు విషయం తెలిస్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో. వాళ్ళు అనుకున్నంత మాత్రం అయిపోతుందా రాము? పెళ్ళి అనేది నా ఇష్టం, నాకు నచ్చిన వాళ్ళనే వేసుకుంటా. ఒకవేళ మన ఇద్దరి గురించి ఇంట్లో తెలిసి నిన్ను అన్వేష్ బావకి ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడు ఏం చెప్తావు రానమ్మా? అట్టెట్లా చేసుకుంటా రాము? ఏదైనా బొమ్మల పెళ్ళ కూర్చోబెడితే తాళి కట్టించుకోవడానికి నేను డైరెక్ట్ మా బావ ముఖం మీద చెప్తాను నేను చేసుకోవడం ఇష్టం లేదని. అబ్బా నువ్వు అన్వేష్ అన్న ముఖం ముందు చెప్పే అంత ధైర్యం ఉన్నదా రానమ్మా నీకు? ధైర్యం ఉన్నా లేకపోయినా నా లైఫ్కి సంబంధించిన మ్యాటర్ కదా, చెప్పేస్తా. సరే రానమ్మా, మన ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్తావు, అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు అనుకో, అప్పుడు ఏం చెప్తావు చెప్పు? చేసేదేముంది రాము, ఇద్దరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఏం మాట్లాడతానో రానమ్మా? నా కోసం మీ ఇంట్లో వాళ్ళందరిని వదిలేసి నువ్వు బయటకు వస్తావా? అదేగా నేను చెప్పేది, నీది ఎంత ప్రేమ ఉంటే మా ఇంట్లో వాళ్ళందరిని వదిలేసి వస్తాయి ఇప్పుడు. అర్థమవుతుంది రానమ్మా. మన ఇద్దరి ప్రేమ గురించి అన్వేషణకు చిన్నయ్యకు తెలిసి నువ్వు పనుని నా చెల్లెని లవ్ చేస్తావా రాని వాళ్ళని ఏమన్నా చేసిలే అనుకో, అప్పుడు ఏం చెప్తావు రానమ్మా? నువ్వు అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు రాము, వాళ్ళని నేను చేస్తారు చెప్పు. ఎన్ని సినిమాలలో చూస్తలేం రానమ్మా, ఒకవేళ కోపం మీద వాళ్ళని చంపేసిలే అనుకో, అప్పుడేం చెప్తావు? ఇప్పుడే చెప్పినా కదా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకని, మళ్ళీ సాగు తీస్తున్నావు. పిచ్చి మాటలు ఏమున్నది రానమ్మా, ఒకవేళ ఇట్లా జరిగింది అనుకో, అప్పుడేం చెప్తావు? రాము నిన్ను నన్ను ఎవ్వరు విడదేయలేరు, ఇక నువ్వు ఆ టాపిక్ ఆపే. రానమ్మా, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం ఎట్లయితుంది రానమ్మా? రాము ప్రేమలో నీ తోడున్నా, రేపు పెళ్ళైనా నీ తోడుంటా, చావులో కూడా నీ తోడొస్తా. ఏంది రానమ్మా అట్లా మాట్లాడతాను? నీ ఉన్నా లేకున్నా కూడా నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉండాలి. నువ్వే నా జీవితం అనుకున్నా రాము, నువ్వు లేకుండా నేను ఎట్లా హ్యాపీగా ఉంటా? బ్రతికితే ఇద్దరం కలిసి బ్రతుకుదాం, చస్తే ఇద్దరం కలిసేద్దాం. రాము నేను బతుకుని బతికి వేస్ట్, నేను కూడా రాము దగ్గరికి వెళ్ళిపోతా. ఏమైంది బిడ్డ? ఏమైంది బిడ్డ? అమ్మా